వినామి కనపరుస్తున్నా ప్రభా, నాకు స్థుతిస్తున్నాను. దయచేసి మనం అందరం కూడా ఆరాధన కూర్చుంటూ ఉన్నాం ప్రభుత్వం. హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Jesus. Yesuku sahi mere terana Yesuya daivam chudana Yesuya daivam chudana Orana Yesuku sahi mere terana Yesuya daivam chudana చూడనా యేసయ్యా దైవం చూడనా చరిత్రలోనికి వచ్చాడనా చరిత్ర జీవం తెచ్చాడనా చరిత్రలోనికి వచ్చాడనా పవిత్ర జీవం తెచ్చాడనా అతిథియుడు చరిత్రలోనికి
మృత్యుంజయుడు క్షమించును జయమనసే ఓరన్నా ఓరన్నా యేసుకి సాటి వేరే లేరన్నా లేరన్నా యేసే దైవం చూడన్నా చూడన్నా యేసే దైవం చూడన్నా. Praise. దయచేసి మన మారణం లేకుండా దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని ఘనపరుచిన సంగమా అందరం కూడా దయచేసి కొన్ని క్షణాలు దేవుడు వైపు చూస్తూ ఆయన కీర్తిస్తూ ఆయన ఘనపరుస్తూ ఆయన నామం హెచ్చింపజేయడం దయచేసి అందరూ కూడా మౌనంగా ఉండకుండా కొన్ని క్షణాలు దేవుడికి స్తుతులు అర్పిద్దాం. హల్లెలూయా 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 రఘునామ ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం పరువారువై తొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించలైతే పరువారువై తొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించలైతే అయినా నీ ప్రేమతో నన్ను చేసినావు అందుకే కైకొనుము దేవా నీ నా శేష జీవితం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం నీ పాదముల చెంత చేరి నీ చిత్తము నెరవేరుగనేతు నీ హృదయ భారము నొసగి ప్రార్థించి పని చేయలేవు నీ పాదముల చెంత చేరి చిత్తము నెరవేరుగనేతు నీ హృదయ భారము నొసగి ప్రార్థించి పని చేయలేవు ఆగి
జీవితం ఆపాదమస్తకం నీకంకితం విధిలో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయలేదు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయలేదు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు క్షేమ క్షామకాలమైనా నిన్ను బలపరచుటకునా నశించే శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం విధిలో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం విధిలో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం మీ చివరి మా జీవితంలో నెరవేరంగా మేము వెళ్ళి ప్రతి చోట తండ్రి నీ సాక్షిగా జీవించేటువంటి భాగ్యం మాకు కలిగి చేయమని వేడుకొచ్చున్నాము తండ్రి ఎల్లప్పుడూ నిన్ను గణపరిచేటువంటి బ్రతుకు మాకు దయచేయమని వేడుకొచ్చున్నాము దేవా ఇది మా దీన ప్రార్థన యేసయ్యా తండ్రి నా దేవ మీ పాదముల చేత తండ్రి ప్రభు వచ్చి మిమ్మల్ని శరణ కోరుతున్నాము దేవా మీ దరి చేర్చుకుని మీ కృపని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి ప్రభు నా యేసయ్య కన్నీటితో విత్తేటువంటి మనసును మాకు దయచేయమని వేడుకుంటున్నాము దేవా నా తండ్రి మీ కృపను అనుగ్రహింప చేసి తండ్రి ప్రభు మా జీవితాన్ని ప్రభు నీ పాదముల చేత ప్రభు జీవించేటువంటి భాగ్యములు ప్రభు మాకు కలగజేయమని వేడుకొచ్చున్నాము తండ్రి ప్రభు నీ పిలుపుకు తండ్రి నేను చెవియొక్కి తండ్రి ప్రభు నీ చిత్తానుసారమైన జీవితములు ప్రభు ప్రతి ఒక్కరు ప్రభు జీవించడానికి మీకు కృపను అనుగ్రహింప చేయమని వేడుకొచ్చు తండ్రి మేము చేసిన కొద్ది చిన్ని ఆరాధన ప్రభు మీ పరిశుద్ధ పాద సన్నిధిలో ప్రభు పెడుచు తండ్రి మీ నామంకి మహిమ కలుగునుగా కానీ ప్రార్థిస్తూ యేసు నామంలో తండ్రి కొద్ది స్తుతి ఆరాధన మీ పరిశుద్ధ పాద సన్నిధిలో పెడుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా Thank you, worship team, for wonderful worship. Next, we move on to honorable prayers అండి. సో బ్రదర్ సుశీల్ గారి గురించి ప్రేయర్ చేద్దాం అండ్ అలాగే స్పెషల్ ఉమెన్స్ డే సందర్భంగా ఉమెన్స్ గురించి కూడా ప్రేయర్ చేద్దాం. సిస్టర్ నీలవేణి ఆంటీ దయచేసి మీరు వచ్చి ప్రేయర్ చేద్దాం. ఈ సాయంకాల సమయంలో పాసన చేరినైనా నేను స్థుతించిన మహిమపరచుకుని గొప్పదరణను మాకు అందరికీ అనుగ్రహించినట్టునైనా నీకే వేలాది స్తోత్రాలైనా ఇంకానైనా రావాల్సిన బిడ్డలు అనేక మంది ఉన్నారైనా వర్షాకాలంలో వాడు వచ్చినైనా నేను స్థుతించి మహిమపరిచే బయట దయచి మాడించున్నానైనా వచ్చిన బిడ్డలకి నీకే వేలాది స్తోత్రాలైనా అలాగే తన ప్రభావ ఇదిగానైనా సుశీల్ బ్రదర్ కోసమైనా ప్రార్థిస్తున్నాం తండ్రి కాబట్టి ఎంతగానో
వేలు స్థుతులు స్తోత్రమైనా మంచి పెద్ద అపాయం నుండి ఆ బిడ్డనైనా రక్షించినైనా నీ కృప చెప్పిన భద్రపరుస్తున్న విధానికైనా నీకే వేలాది వేలు స్థుతులు స్తోత్రాలైనా ఏమి ఇచ్చి నీ రుణం మేము తీర్చుకోలేమైనా మీ రుణస్తున్నైనా అతి విధంగా బిడ్డనైనా సంపూర్ణ ఆరోగ్యం వాళ్ళ శక్తిని దయచేయమడుచున్నానైనా తొందరగా కోలుకునేనైనా మీ సన్నిధిలోనైనా బిడ్డని విసారి కృపను దయచేయమడుచున్నానైనా కుటుంబాన్ని కూడా మీరే దీవించి ఆస్వాదించమడుచున్నానైనా అలాగా ఆర్థిక పరిస్థితులనైనా మెరుగుపరచమడుచున్నానైనా ఆ బిడ్డకి మరి నైనా ఎంత ఏందో తెలియదు కానీ తండ్రి ప్రభు బిడ్డనైనా ఇంకా నైనా హాస్పిటల్లోనే ఉన్నారైనా ఆ బిడ్డ నీ కోసం నైనా నీ పిలుపు కోసం నైనా ఎదురు చూస్తున్నారు తండ్రి ప్రభు ఆ బిడ్డను లేవనెత్తమడుచున్నానైనా సంపూర్ణ ఆరోగ్యం బలం శక్తిని దయచేయమడుచున్నానైనా అలాగే తండ్రి ఉమెన్స్ మీటింగ్నైనా మేమందరూనైనా నేను స్త్రీలనైనా నేను స్థుతించి మంచిపరిచే భాగ్యం దయచేయమడుచున్నానైనా ఇంకా నీ సన్నిధిలోనైనా మీ ముందు సాగే కృపను దయచేయమడుచున్నానైనా నీ ఆత్మ మా వచ్చిన సంచరింపచేసి మాతో మాట్లాడమడుచున్నానైనా వినగల చెవిని గ్రహించగల ఆత్మను దయచేసినైనా విని విడిచిపెట్టి వారంగా కాకుండానైనా దాని ప్రకారంగా నడుచుకునే కృపను మాకు అందరికి అనుగ్రహిస్తారని ఏ అతి శ్రేష్టమైన నామం వేడుకుంటున్నాం తండ్రి. Thank you, Nidhini Aunty. Once again, happy Women's Day, everyone. Next, we will move on to announcements and Sister Jyoshna garu announcements తెలియజేస్తారు. ప్రైజ్ లాంటి అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మనం ఇప్పుడు అనౌన్స్మెంట్ చేసుకుందామండి. మన చర్చ్లో ఎవ్రీ మండే టు సాటర్డే అండి 6 to 7 మార్నింగ్ ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి. అందరూ దేవుని కృపను బట్టి అందరూ కాన్ఫరెన్స్ కాల్లో జాయిన్ అవుతూ ఉన్నారు. నెక్స్ట్ ఎవ్రీ వెనస్డే ఉమెన్స్ మీటింగ్ జరుగుతుందండి. అందరూ ఉమెన్స్ అందరూ దేవుని కృపలో అందరము ప్రతి బుధవారము ఉమెన్స్గా చేరి దేవుని సన్నిధిలో అనేకమైన ప్రార్థనలు చేస్తూ ఎంతో ఆశీర్వాదకరంగా ఆ మీటింగ్ జరుగుతూ ఉంది. ఎవ్రీ థర్స్డే పాస్టర్ గారు విజిటింగ్ చేస్తారండి. ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా వెంటనే పాస్టర్ గారికి కానీ సిస్టర్ సత్య కానీ మీరు తెలియజేసినట్లయితే వారు మన ఇంట్లోకి వచ్చి మనల్ని విజిట్ చేస్తారు. ఎవ్రీ సాటర్డే యూత్ ప్రేయర్ మీటింగ్ ఉంటుందండి. ఉమెన్ యూత్ వారందరూ కూడా జాయిన్ అయ్యి అనేక ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నారు. దేవుని ఈ అనౌన్స్మెంట్స్. థ్యాంక్ యూ జోష్న సిస్టర్. ఈ సమయంలో ఏదైనా సాక్ష్యం పంచుకోవాలనుకుంటే anyone have a testimony you can share. Pastor Sue. క్రైస్తవులంటే దేవుని నామకి మహిమ కలుగుగాక. మరి మీ అందరికీ కూడా తెలుసు, మరి లాస్ట్ వీక్ మా తమ్ముడు సుశీల్ మరి ఇక్కడ ఆరాధన నడిపించుకుంటూ అతను మరి బెంగళూరులో ఉద్యోగం చేయవలసి వచ్చింది. నెలకి 2 వారాలు అక్కడ ఉద్యోగం చేయాలి. సో అతను ఏం చేశాడంటే మరి కావాలంటే వాళ్ళ మార్నింగ్ ఒక చర్చ్ అటెండ్ అవుతాడు, మన సంఘానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి దేవుడిని కూడా ఇక్కడ కనపరచాలి అనే ఒక భారంతో కార్ వేసుకొని వెళ్ళాలి అనే తలంపుతో మరి నైట్ కార్ వెళ్ళాడు. సో సింగిల్ డ్రైవింగ్ అయిపోయింది. సో నార్మల్గానే కంట్రోల్గానే వెళ్తున్నాడని చెప్పాడు. కానీ కుర్తి అనే ప్రాంతంలో మొత్తము కార్ రిమ్ బయటకు వచ్చేసింది. టైర్ బ్లాస్ట్ కాలేదు, కార్ రిమ్తో సహా బయటకు వచ్చడం జరిగింది. కార్ 2 సార్లు ఫ్లిప్ అయి పడిపోయిన తర్వాత తనే బయటకు వచ్చాడు. దాని తర్వాత వెనకాల నుంచి ఆ యొక్క లారీ కార్ని కొట్టేసింది. ఇట్స్ అ బిగ్ మిరాకిల్. అతను చనిపోవాల్సింది, కానీ దేవుని మహాకృపతో కేవలం మైనర్గా తగిలినే ఇక్కడ ఒక సర్జరీ చేయాల్సి వచ్చింది. నిన్న చేశారు. దేవుని కృపతో అతను నడవగలుగుతున్నాడు ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నిజంగా భయంకరమైన అది యాక్సిడెంట్. కార్ బ్లాస్ట్ కాలేదు, రిమ్స్తో సహా బయటకు వచ్చేసాయంట. అది నిజంగా ఎప్పుడు ఈ విధంగా అనుకోలేదు. కార్ మొత్తం కూడా చిత్తు అయిపోవడం జరిగింది.
సో కర్నూలు హాస్పిటల్లో అడ్మిట్ చేశాను ఇమీడియట్గా. మరి మా తమ్ముడు వాళ్ళ అక్కడ ఆ పాస్టర్ గారుకి తెలియజేయడం జరిగింది. కర్నూలులో ఉన్న సహోదరుని పోలీసులు రాకముందే వాళ్ళు ఏర్పరిచారు. ఆ సహోదరులు మా తమ్ముడిని మరి కర్నూలు హాస్పిటల్ మెడికేర్లో అడ్మిట్ చేయడం జరిగింది. అక్కడ ఒక దినం ఉండి మళ్ళీ మేము అతన్ని హైదరాబాద్ కిమ్స్లో అడ్మిట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మరి ట్రీట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అనుకోలేదు ఇంత తొందరగా కోలుకుంటానని. యాక్చువల్లీ డిశ్చార్జ్ ఇవ్వాలి అన్నారు, కానీ నేను నైట్ కొంచెం పెయిన్ రావడంతో డిశ్చార్జ్ మ్యాక్సిమం రేపు అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా సంఘం వాళ్ళందరూ కూడా ప్రార్థన చేశారు. అదేవిధంగా కొంతమంది మాకు కాల్స్ చేశారు, మీకు వందనాలు తెలియజేస్తున్నాను, థ్యాంక్ యూ. మీరు కొంతమంది వచ్చి దర్శించారు మా తమ్ముడిని. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. ఎందుకంటే బాధల్లో ఉన్న వాళ్ళని ఓదార్చాలి, బాధల్లో ఉన్న వాళ్ళని అదే టైం మనం పెళ్ళిళ్ళ కంటే దుఃఖకాల సమయంలో మనం వాళ్ళని విజిట్ చేసి ఆదరిస్తే చాలు. ఎవరు కూడా వచ్చి డబ్బు సహాయం చేయండి అక్క అని అడగడం లేదు. కేవలం ఒక ఫోన్ కాల్, కేవలం వాళ్ళు టైం తీసుకొని మనం వచ్చి పలకరించారు. మీ అందరికీ ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. కంటిన్యూ టు ప్రే ఫర్ మా తమ్ముడి గురించి ప్రార్థన చేయండి, మరి కుటుంబం గురించి ప్రార్థన చేయండి. అదేవిధంగా ఇన్సూరెన్స్లో మ్యాక్సిమం కవర్ అయ్యేటట్టు మీరు ప్రార్థన చేయండి. సో దేవుడే కనపరచబడాలి. మరి తమ్ముడు కూడా తొందరగా కోలుకొని మళ్ళీ తిరిగి ఆయన ఆరాధన చేసి దేవుని మైపరచాలని మీరు ప్రార్థన చేయండి. రేపు చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది పాట. దేవుని నమస్కారాలు, దేవునికి వందనాలు. ముందుగా దేవునికి వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్కి, సిస్టర్కి వందనాలు. సాక్ష్యం కంటే 2 నెలల నుంచి నేను ఖాళీగానే ఉన్నాను, డ్యూటీ లేక. ఈ చర్చిలోకి వచ్చి నేను మిమ్మల్ని ప్రార్థన సహాయం కోరాను. నా గురించి ప్రార్థన చేశాను. అందువల్ల నేను అంతకుముందైతే నేను మాదాపూర్లో చేశాను. 8 మంత్ 9 మంత్ చేశాను. అక్కడ మానేసిన తర్వాత నాకు సండే అసలు లీవ్ ఉండట్లేదనేసి మానేశాను. ఆ తర్వాత ఇప్పుడు నాకు గచ్చిబౌలిలో రామ్కి కంపెనీలో CEO చేస్తారు ఆయన. అందులో నాకు కుకింగ్ పని దొరికింది, జీతం కూడా మంచి జీతం దొరికింది. మీ అందరూ ప్రార్థన చేసినందుకు మీ అందరికీ నాకు తెలుసుకోవాలి. ఇంకోటి మా మేనపాళ్ళకి డెలివరీ అయింది. ఈ రోజుకి 3వ రోజు. చంటి పాపకు బాగాలేదు. మీరు అందరూ ప్రతి అందరూ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. పాపకి హార్ట్ మరి నీరు పెట్టింది అని అన్నారు. ఒకసారి మీరు ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఇచ్చిన సరిగ్గా దేవుడు జీవించండి. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సురేష్ బ్రదర్ ఫర్ వండర్ఫుల్ టెస్టిమనీ. అవునండి, దేవుడు మన మధ్య ప్రతి నిమిషం ప్రతి సెకండ్ మన కాపుదలో ఉంటారు. సుశీలమ్మ పట్ల చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. అలాగే సిస్టర్ ఆంటీ జీవితంలో కూడా చేసిన గొప్ప కార్యానికి దేవుడికి స్తోత్రాలండి. సో నెక్స్ట్ సో ఉమెన్స్ అనగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఇంపార్టెంట్ రోల్ మెయిన్ ఎవరంటే మదర్. సో ప్రతి ఒక్క తల్లి తన పిల్లల గురించి తన లైఫ్ని సాక్రిఫైస్ చేస్తుంది. సో ఐ రిక్వెస్ట్ ప్రతి ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ తల్లి గురించి 2 విషయాలు చెప్పాలని కోరుచున్నాను. ఐ రిక్వెస్ట్ స్టార్ట్ విత్ సిస్టర్ సత్యక. మీ మదర్ గురించి 2 అట్లీస్ట్ 1 minute యూ కెన్ కమ్. యాక్చువల్ విమెన్స్ డే అంటే మన జీవితంలో మదరే కాదు, మన జీవితంలో ఒక స్త్రీ అనగా, ఒక సిస్టర్ అవ్వనివ్వండి, ఒక మదర్గా, మరి ఒక మరి స్నేహితురాలిగా అనేకమైన మరి స్త్రీలను మన జీవితంలో ఉంటూ ఉంటారు. ఒక్కొక్క దశలో ఒక్కొక్కరు మన ముందు నడిపిస్తూ ఉంటారు. మన చిన్నప్పటి నుంచి మన తల్లి నడిపిస్తూ ఉంటే మనం ఎవరి దశలో మన తోడబుట్టిన వాళ్ళ చెల్లెలు మనం నడిపిస్తూ ఉంటారు. ఒక దశలో మరి మన అత్తగారు నడిపిస్తూ ఉంటారు, మన తోటి కోడలుగా. కానీ ప్రతి ఒక్కరు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క మరి బాధ్యతను ఇస్తూ మన ముందు నడిపిస్తూ ఉంటారు. ఆ విధంగా చూసినట్లయితే నా జీవితంలో ఎంతో మంది ఉన్నారు. మా అక్కలు కానీ, మా అమ్మగారు కానివ్వండి, అదేవిధంగా మరి మా తోటికోడలు, మా అనుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే సంఘంలో మీ స్త్రీలందరూ కూడా, సంధ్యాక మొదలు పెట్టుకొని మన స్త్రీల అందరూ కూడా మరి ప్రతి ఒక్క నేర్వేని సిస్టర్ గారు,
మరి మరియా ఆంటీ, జోస్నా సిస్టర్ అండ్ దట్ యంగ్స్టర్స్ హూ ఈస్ గోయింగ్ టు బి విమెన్ ఇన్ ఫ్యూచర్. సో మరి ప్రతి ఒక్కరికి కూడా మరి నా జీవితంలో చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక భాగమై నా జీవితంలో ఉన్నారండి. మీరందరూ కూడా ఎప్పటికప్పుడు నన్ను ఇన్స్పైర్ చేస్తూ ఉన్నారు, నన్ను దేవునిలో ముందు నడిపించడానికి. అదేవిధంగా మరి దేవునిలో బలంగా మరి ఇంకా మనందరం కలిసి దేవుని కొరకు జీవించడానికి మీరందరూ కూడా మరి నా జీవితంలో భాగమై ఉన్నారండి. అందుని మీద మీ అందరికీ కూడా వందనాలు. దేవుని మిమ్మల్ని అందరినీ బాగా దీవించిన కాదు. వన్ నేమ్ సో ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ మదర్ అండి. మీ జీవితంలో ఒక స్త్రీగా ఎవరు మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి మిమ్మల్ని మరి ముందుకు నడిపించడానికి కానీ ఏ విధంగా మీ జీవితంలో ఒక ముఖ్య పాత్రను వహించి ఉన్నారు, మీకు ఏ విధంగా తోడ్పడి ఉన్నారనేది మీరు తెలియజెప్పచ్చు. ఎవరు అవుతారు? నా లైఫ్లో చాలామంది ఉమెన్స్ ఉన్నారు. అందులో నేను అంటే మా మమ్మీ కూడా ఫ్యామిలీలో 5 మంది. సో వాళ్ళంతా నేను మమ్మీ అమ్మ అని పిలుస్తాను. నాకు మమ్మీ ఎంత ఇన్స్పైరింగో మా పిన్నిలు కానీ మా పెద్దవాళ్ళు కానీ యాజ్ సత్యక సెట్ దీస్ ఆల్ ప్లేడ్ అ వెరీ బిగ్ రోల్ అన్నమాట. ఒక విషయంలో మమ్మీ తెలిస్తే ఇంకో విషయంలో ఇంకొక విద్యమ్మ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో అలాగా అందరికి ఒక పాయింట్లో ఎవరో ఒకరు ఇన్స్పైర్ చేస్తూనే వచ్చారు నాకు. సో నా బిగ్గెస్ట్ సపోర్ట్ మాత్రం మమ్మీ. నా జాబ్ ఇప్పటికీ లేదు, బట్ ఇలాంటి ఏం కాదు, కంగారు పడకు, చేద్దాం ఏదో ఒకటి అని చెప్పేసి ఎవ్రీడే షీల్ మోటివేట్ మీ. నన్ను నాకు నాకు ఒకటి తినాలకు చెప్ప తినిపించేస్తూ ఉంటుంది. నన్ను చాలా బాగా చూసుకుంటుంది. షీఈస్ అ వెరీ వెరీ బిగ్ సపోర్ట్. నా పిల్లలు అని చెప్తున్నారు. సో దట్స్ ఇట్. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. All other days are boys only, so you should talk about us today. Please today you need praise. We are not getting boys. దేవుని పరిశుద్ధనామమున వందనాలండి. సంఘస్థులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. పుష్పక్క చెప్పినట్టే నా లైఫ్లో కూడా 3 అమ్మల్ని ఇచ్చాడు దేవుడు, ఒక్కరిని కాదు. ఒకరి నుంచి ఇంకొకరు అన్నట్టు నేను వెళ్ళే ప్రతి చోట కూడా నన్ను అమ్మలా ఆదుకుంటూ, మా అమ్మ కూడా నన్ను తిరిగి ఆదుకోదేమో, ఎందుకంటే మా ఇద్దరి మధ్య ఆ బాండింగ్ లేదు అసలు. కానీ నేను వెళ్ళిన చోట నాకు దేవుడు మరి అమ్మని దయచేస్తూ నన్ను అమ్మలా ఆదుకుంటూ వారి చుట్టూ మరి వారు పొందినటువంటి అనుభూతుల నుంచి నన్ను ఇంకా ఇన్స్పైర్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ సంధ్యమ్మ అవ్వచ్చు, నేను వంట సేవ చదువుకున్నప్పుడు కార్యక్రమం అని చెప్పి ఒక అమ్మ ఉండేవారు. ఆవిడ ఇప్పుడు వీళ్ళందరూ కూడా నన్ను అంతగా ఆదుకుంటూ, నేను చెప్పాలంటే మా అమ్మ కూడా నేను ఎప్పుడు అమ్మ అని పిలవలేదేమో, వీళ్ళిద్దరిని పిలిచేంత ఇదిగా అంత మనస్ఫూర్తిగా పిలుస్తాను అమ్మ వాళ్ళిద్దరిని కూడా. సో హ్యాపీ ఉమెన్స్ డే అమ్మ. ప్రైజ్ లార్డ్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు మా మదర్ గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. మా మదర్ కూడా మేము 4 అమ్మాయిలు అండి. లాస్ట్ మా తమ్ముడు మమ్మల్ని అందరినీ చాలా పద్ధతిగా చాలా మర్యాదగా పెంచారు. మా గ్రామంలో ఏంటి కూడా మాకున్నటువంటి పేరు ఎవరికి లేదండి. దేవుని కృపను బట్టి ఆమె ఎంతగానో ప్రార్థనతో భయభక్తులతో మమ్మల్ని పెంచి పెద్ద చేసి మా అన్ని విషయాల్లో మాకు సపోర్ట్గా ఉంటూ ఉంటుంది. ఇప్పటికీ కూడా ఆమెకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా ఆమె ప్రేయర్ చేసుకుంటూనే ఆమె హెల్త్ని కూడా జయిస్తూ ఉంటుంది. మీరు మా మదర్ కొరకు ప్రార్థించండి. అదేవిధంగా
సంధ్యక్క కూడా ఒక టైంలో నాకు మదరే సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు. నేను క్యారింగ్ అప్పుడు కూడా ఆమె నన్ను చాలా మదర్లానే చూసుకునేది. ఆ విషయంలో నేను ఎప్పుడు ఆమెకి చాలా థ్యాంక్స్ చెప్తూ ఉంటాను. ఎక్కడో దేశం కాని దేశంలో చాలా ప్రాబ్లం అండి. మనకి ఇక్కడైతే చాలా మంది ఉంటారు కానీ అక్కడ మనకి ఫ్రెండ్సే, ఎవరైనా సరే మనకి ఫ్రెండ్సే అయినప్పటికీ కూడా అప్పుడే తెలుసు అయినప్పటికీ కూడా నన్ను చాలా ప్రేమగా ఆదరించింది. సారా కూడా చాలా చిన్న పాప అయినప్పటికీ హ్యాపీ అప్పుడు క్యారింగ్ అప్పుడు మదర్లానే చూసుకునేది. నేను కూడా అట్లానే చిరాకు పడుతూ ఉండేదాన్ని ఆ టైంలో. చాలా ప్రేమగా అదంతా దేవుని ప్రేమలని నేను అనుకుంటూ ఉంటాను. ఇక్కడ ఇచ్చిన సంఘంలో కూడా సత్య మేమందరం కలిసి చక్కగా ఫ్యామిలీ టైం అని ఇట్లా మేము దేవుడు కృపను బట్టి అందరూ స్పెండ్ చేస్తూ ఉంటాము. ఒక దేవుడి ఇచ్చిన కృప అదంతా మా కొరకు మా కుటుంబం కొరకు ప్రేయర్ చేయండి. సిస్టర్ హ్యాపీ ఉమెన్స్ డే. మా మదర్ గురించి చెప్పాలంటే ఫస్ట్ నుంచి మా నాన్నగారు పాస్టర్ గారు ఇద్దరు, మేము ఎన్నడైన సంతానం, 5 ఆడలు 3 మగళ్ళు. మేమందరం చర్చికి వెళ్తే మా అమ్మ మేమందరం వెళ్తే అక్క చెల్లెలే అనుకునేవారు మా అమ్మ అనుకోవడం. అంతలాగా దేవుళ్ళు అంతలాగా ఉండేవారు. మేము అందరం అలాగే అక్క చెల్లెల్లా ఆడేవారు. అంత బాగాను మాకు అమ్మ భయభక్తుల్లో పెంచారు మమ్మల్ని. అంతలే దుబాయ్కి వెళ్ళారు. అప్పుడు కొంతకాలము లెటర్స్ అవి అందలేదు. సౌత్ ఆఫ్రికాలో ఉండిపోయారు అన్నమాట. తర్వాత ఇంకా మేమందరం చాలా సఫర్ అయ్యాము అమ్మ విషయంలో. తర్వాత మాకు వదిలిగా మా చిన్నది వచ్చింది. ఆవిడే తల్లి, ప్రతి విషయంలో మమ్మల్ని పక్కింటికి కూడా వెళ్ళకోకుండా అంతలాగా మమ్మల్ని పెంచుకొచ్చింది. అమ్మ అంటే ఆవిడ అంతలాగా చూస్తుంది. మాకు తర్వాత నడిపించింది అన్నమాట మా కుటుంబాన్ని. మేము 5 అక్క చెల్లెలైనా 5 ఎప్పుడు గొడవ అంటూ ఏమి ఉండేది కానీ మంచిగా ఉండేవాడు మనకు. ఇప్పటికీ అలాగే ఉంటారు. ఇప్పుడు అక్కడ వచ్చింది మరి దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ వందనాలు. మరి మా నాన్న లేనప్పుడు మా అమ్మ చాలా బాగా చూసి పెంచింది మమ్మల్ని. మా అమ్మ లేదు, ఎంత కష్టపడి పెంచింది మమ్మల్ని. నేను మా చెల్లె మా అమ్మ అయితే 3 అక్క చెల్లెలు అన్నారు. మా అమ్మ క్యాన్సర్ వచ్చి చనిపోయింది కానీ మమ్మల్ని చాలా బాగా చూసింది. మాకు ఎప్పుడు ఎవరు లేరు, మా అమ్మ తప్ప. హ్యాపీ మంచిది. See, women talking about women on Women's Day. What about men? అంటే వారి లైఫ్ లో ఎలాంటి స్త్రీమూర్తి ఎవరు లేరా, లేదంటే వారి ప్రాముఖ్యత లేదా అనే క్వశ్చన్ చేస్తున్నారు. రిక్వెస్ట్ టాక్ అబౌట్ ద విమెన్ హూ ఇన్స్పైర్డ్ యూ. ఎవరైనా ఇన్స్పైర్ చేశారో మీ లైఫ్ లో, వారి గురించి చెప్పండి. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే రోజు మరి మేము చెప్తున్నాము. కాకపోతే ఎవరి గురించి చెప్తామంటే మా మదర్ గురించి. నా లైఫ్లో నిజంగా వండర్ఫుల్ ఉమెన్ అంటే మా మదర్ అండి. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మా ఫాదర్ చనిపోయారు. అండ్ రియలీ మాకు టెన్షన్ వస్తేనే వస్తాము.
ఆ తర్వాత కూడా మా మదర్ ఎలా పెంచిందంటే చాలా జాగ్రత్తగా, అంటే అసలు ఎంత ప్రేమగా పెంచిందంటే అంత ప్రేమగా పెంచింది, ఎక్కడా తక్కువ. నువ్వు డబ్బుల్లో అమ్మ అంటే ఆమె ఎలా దాచేదంటే ఇది పప్పులు పెట్టుకుని అక్కడ దాచేది. అమ్మ ఈ ఫీజు లేదు అంటే అలా తీసిచ్చేది. అంటే అంత దాచిపెట్టి మా కోసం అలా ఉండిందండి. అలాంటివి కూడా ఇంకోటి ఏంటంటే ఆమెకు కూడా క్యాన్సర్ వచ్చిందండి. క్యాన్సర్ వచ్చింది ఒక సమయంలో. కాకపోతే ఆ క్యాన్సర్ ఒక కారణానికి వచ్చిన తర్వాత తెలిసింది దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే అప్పుడు నేను అన్యజనుల్లో ఉండేవాడిని, దేవుడిలోకి వచ్చామంటే బికాస్ మా అమ్మ క్యాన్సర్ ప్రార్థన వల్ల తగ్గింది కాబట్టి, నార్మల్ అయింది కాబట్టి నేను దేవుడిలోకి వచ్చాను. సో అలాగా క్యాన్సర్ తర్వాత కూడా 14 ఏళ్ళు బతికింది. దేవుడి కృప అంటాను. ప్రతి సమయంలో అంటే ఎంత ప్రేమిస్తుందంటే అంత ప్రేమ. నాన్న నేను లోటు అసలు తెలిసింది కాదు, అంత బాగా చూసుకుంది అమ్మ. అండ్ ఆయన చనిపోయిన తర్వాత ఆ ఎఫెక్ట్ కూడా పడలేదు. అంటే ఎంతో నిజంగా ఒకరు పోతే మీకు కూడా తెలుసు కదండి, అంటే ఆ గ్యాప్ ఉంటుంది, గ్యాప్ వల్ల వాళ్ళు బాధపడుతుంటారు, కానీ ఆ బాధ తెలియలేదు మాకు. ఎప్పుడు తెలియకుండా మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంది. అందుకే నేను ఈ పరిస్థితిలో ఉన్నాను. ఇప్పుడు ఇట్లా ఉన్నాను మంచిగా అంటే మా మదర్ ప్రేయర్స్, మా మదర్ పెంపకం. అండ్ మా ఫాదర్ తక్కువ కాదండి, ఎందుకంటే ఉన్నంత వరకు ఆయన చాలా ప్రేమించి చూసుకున్నారు మా ఫాదర్. తర్వాత మా మదర్ తీసుకున్నారు. ఇంకా ఇప్పటికీ ఇంకా ఎంత థ్యాంక్స్ చెప్పినా కాదండి, అంత అలాంటి ఉమెన్ మా మదర్. సో స్పెషల్ ఇన్ మై లైఫ్. థ్యాంక్స్ టు లార్డ్ ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ మదర్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. I request Ajay brother, please. అందరికీ ప్రైజ్. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారండి. మేము 3 అన్నదమ్ములు. నాన్నగారు చనిపోయిన నుంచి మొత్తం అంతా మా అమ్మ చూసుకుంటుంది. తండ్రి లేని లోటంతా మా అమ్మ చూసుకుంటుందండి. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. I request Pastor Sir. Thank you so much. Happy Women's Day అండి. దేవుడికి మా మదర్ ఉన్నాక ఐ రియల్లీ వాంట్ టు థ్యాంక్ మై మదర్. మరి చూసినట్లయితే తను మా డాడీ హిందూ, మా అమ్మగారు క్రిస్టియన్. సో మమ్మల్ని దేవుళ్ళు నడిపించిందంటే మా అమ్మగారు. చాలా కష్టాలు పడ్డాము, అయినప్పటికీ కూడా మమ్మీ ధైర్యంగా అందరినీ మరి పెంచి దేవుని యొక్క ప్రేమను చాటి చెప్పింది. అదేవిధంగా మరి పరిచర్యకి వెళ్ళేటప్పుడు కూడా నాకు చాలా సపోర్ట్ చేసింది. అప్పుడు మిషన్స్కి వెళ్ళేటప్పుడు తగిన వనరులను ఆర్థికంగా కూడా మమ్మీ ఎంతో హెల్ప్ చేసి మమ్మల్ని బాగా చదివించి మమ్మల్ని ప్రయోజకులు చేసింది. అదేవిధంగా మరి ఐ రియల్లీ వాంట్ టు థ్యాంక్ సత్య ఆల్సో. షీ ఈస్ అన్ అమేజింగ్ ఉమెన్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ హ్యాస్ గ్రేట్ టాలెంట్స్ అండ్ రియల్లీ హ్యాపీ టు హ్యావ్ సత్య ఇన్ మై లైఫ్ అండ్ అమేజింగ్ ఉమెన్ ఆఫ్ గాడ్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ప్రతి ఫేజ్లో అంటే ఆత్మీయంగా అది కూడా ఒక్కొక్కసారి జ్యోతకు కూడా ఎంత హెల్ప్ చేస్తారు. అదేవిధంగా మరి ప్రార్థన చేయడము, గైడ్ చేయడము, ఇదంతా కూడా కొంతమంది స్త్రీలు నిజంగా ఇంపాక్ట్ చేస్తారు నా జీవితంలో. అది ఆత్మీయంగా కూడా నేను బలపరచడం ఇలా చేసింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ ఉమెన్స్ డే. Suhan interested. మనం ఇప్పుడు ప్రాముఖ్య సమయంలోకి వెళ్దామండి. సో ఉమెన్స్ డే సందర్భంగా మనకి గెస్ట్ స్పీకర్ సంధ్యగా ఈరోజు వాక్యం బోధించబోతున్నాడు. వెల్కమ్ సంధ్య టు షేర్.
ప్రైజ్ ది లార్డ్. సో ఇవాళ మనందరం నిజంగా ఎంతో మంచి మంచి విషయాలు విన్నాం కదా. ఎవ్రీ వన్ హ్యాస్ సంబడి ఆర్ ది అదర్ ఇన్ దర్ లైఫ్. ఆ లైఫ్లో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు హూ ఇన్స్పైర్స్ దెమ్. వాళ్ళకి ముందు వెళ్తారు కానీ, ఇన్స్పిరేషన్గా కానీ, వాళ్ళు బలపరుస్తారు కానీ ఒకళ్ళు ఉంటారు. సో రియలీ ఉమెన్ అంటే ఎంతో స్పెషల్ అండి. అది దేవుడికి కూడా చాలా స్పెషల్. సో ఇవాళ మనం చూద్దాము అసలు దేవుడు ఏ ఉద్దేశంతో మన పొజిషన్ ఏంటో, దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని నిర్మించారండి. సో వాక్యంలో వెళ్ళే ముందు మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాము. Loving gracious Heavenly Father, I thank you and I glorify you for this time that you have given unto us, Lord. Thank you, Lord, for this day that you have made, Lord. Thank you for making us, Lord Savior. Thank you for your creation, Lord Father. Lord, as we start going into this word, Lord Father, you be with us, Lord. Let your words be on my mouth, Lord Father. Whatever I speak, whatever I say, let it be according to your will and not according to my will, Lord Savior. Father, you take control over me, Lord Savior, and let each and every one of us hear the word of what you are saying to us, Lord, and walk according to it. Father, I commit ourselves, I commit myself into your hand, Lord Father, and I ask all these things in the name of our Lord and Savior Jesus Christ. Amen. So first, happy Women's Day to each and every one of you. Wonderful. So, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. How many of you are really happy to be a woman? సో కొంతమంది అయితే ఫుల్ ఫస్ట్ లేపేశారు. మీకు ఆనందమా? లేడీస్గా పుడతాం అనేది? యా. సో రైట్, వెరీ గుడ్. సో సమ్ ఆఫ్ దెమ్ మీరు కొంతమంది అయితే తప్పని లేపేశారు, కొంతమంది ఆలోచించారు, కొంతమంది అయితే చేయలేపలేదు. రైట్. బట్ యునో వీఆర్ రియలీ స్పెషల్. మనం ఎట్లా స్పెషల్ అంటే దేవుడి దృష్టిలో మనం చూద్దాము. రైట్. దేవుడి దృష్టిలో మనం ఎట్లా స్పెషల్ అంటే ఆయన మనల్ని నిర్మించినప్పుడు హి హస్ వండర్ఫుల్లీ మేడ్ అస్ అని చెప్తారు. ఏంటి మన ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ. మీరు ఒక బైబిల్స్ తీస్తే మనం సామ్స్ అంటే కీర్తనలు 139:14 దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడు? 139:14. సో మనం దేవుడి దృష్టిలో మనం ఏంటో అని నేను ఫస్ట్ మీకు చెప్తాను, ట్రై చేస్తాను. దాని తర్వాత మన టాపిక్ స్టార్ట్ అవుతుంది. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టించాలని అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతలు చెల్లించుతున్నాను. సో భయము ఆశ్చర్యముగా ఆయన ఇంకా మనం ముందు చదువుతూ ఉంటుంటే ఇంగ్లీష్లో ఏంటంటే హీ హాస్ నిట్టెడ్ ద డెలికేట్ పార్ట్స్ అన్నారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ మన బాడీలో, మన సైన్స్ స్టూడెంట్స్ అయితే మనకు తెలుసు ఆ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్. చిన్న చిన్న సెల్స్ ఉంటాయి. మరి అవన్నీ దేవుడు నిర్మించారు. ఏ సెల్ ఎక్కడ ఉండాలి, ఏ పార్ట్ ఎక్కడ ఉండాలి, ఏ పార్ట్ ఎట్లా కనెక్ట్ అవ్వాలి, అవన్నీ మరి మనకి ఇప్పటికీ మనం ఇంత సైన్స్లో అడ్వాన్స్ అవుతున్నా కూడా మనకి ఇప్పటికీ అంత అర్థం కాదండి. మేబీ వీ మస్ట్ హ్యావ్ అండర్స్టూడ్, ఐ వుడ్ సే మేబీ 40% to 50% మన హోల్ బాడీని. మరి మన సృష్టికర్త అంత ఇంట్రికేసీ, డెలికేట్సీ అంటారు, అంటే ఇంగ్లీష్లో అంత కాంప్లికేటెడ్గా, అంత ఇదిగా ఆయన సృష్టించారు మనల్ని. సో దేవుడు మనల్ని అంత మరి ఆయన చేతి ద్వారా సృష్టించారు కదా మనల్ని. మిగతా అంతా సృష్టి ఎట్లా జరిగిందండి? ఆయన మాట్లాడితే సృష్టి అంతా వచ్చింది. బట్ మనల్ని ఎట్లా చేశారు? ఆయన చేతితో ఆయన రూపము ఇచ్చారు మనకి. ఆయన ఊపిరి ఊదారు మనల్లో. సో ఇట్ ఈస్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్. బట్ టుడే సిన్స్ ఇట్స్ ఉమెన్స్ డే కాబట్టి మనం ఉమెన్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాము. కానీ ఇది మెన్ కూడా అంతే ఇంపార్టెంట్ అది. సో హీ హాస్ మేడ్ అస్ వండర్ఫుల్లీ. ఓకే, ఆయన. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మనకు అది అర్థం అవుతుంది కదా మన సృష్టికర్త ఎవరు, నేను ఇది ఎప్పుడు వాక్యం చెప్పినా నేను ఇది ఒకటే చెప్తాను. మనకి అర్థం కావాలండి, మనం తెలుసుకోవాలి మనం ఎవరు బిడ్డలు, మనం ఎవరు సృష్టించారు. ఎప్పుడైతే అది అర్థం అవుతుందో మనకి దేవుడి గురించి అర్థమవుతుంది. ఆయన మనల్ని ఎట్లా ప్రేమించారు, ఆయన మనల్ని ఎట్లాగా
ఈ సృష్టిలోకి తీసుకొచ్చారు. ఆయన మనల్ని ఒక ఆడోళ్ళలాగా, ఒక విమెన్ లాగా ఎందుకు పుట్టించారు, రైట్? సో దీస్ ఆల్ వీల్ అండర్స్టాండ్ ఓన్లీ వెన్ వీ నో హూ అవర్ క్రియేటర్ ఇస్ అండ్ వీ విల్ బి 100% హ్యాపీ. ఇప్పుడు మనం 50%, 70% అని అడగగానే మనకి డౌట్స్ వచ్చింది. బట్ ద డే దట్ వీ నో మనం ఎట్లా సృష్టిపడ్డామో, ఆయన ఉద్దేశం మనలో ఏంటో, అప్పుడు మనకి 100% హ్యాపీనెస్ వస్తుంది. ఇమ్మీడియట్గా చేయగలుగుతాం అప్పుడు మనం, రైట్? సో ఇదే క్వశ్చన్ మనం ఎప్పుడు అడగాలని మనమే ప్రశ్నించుకోవాలి. మరి దేవుడు సృష్టించారంటే ఆయన ఊరికి ఇష్టం వచ్చినట్టు చేసేసామా, లేకపోతే ఆయనకి ఒక పర్పస్ ఉందా మనం సృష్టించడానికి? అండ్ ఆయన చేసిన కార్యాలు ఎప్పుడైనా రాంగ్ ఉంటాయా? ఏదైనా కార్యం రాంగ్ జరిగిందా అంటే మనల్ని ఆడోళ్ళుగా పుట్టించాలంటే, యాజ్ ఎ ఉమెన్గా మనం పుట్టించాలని ఆయన ఐడియా కదా అది. ఆయన ఐడియా ప్రకారం, ఆయన వే ప్రకారం, ఆయన ఉద్దేశం ప్రకారం మనల్ని ఆడోళ్ళుగా పుట్టించాలి ఆయన, స్త్రీగా, యా, ఒక స్త్రీగా పుట్టించారు. సో ఆయన్ని మన వాక్యంలో చదివితే హిస్ వేస్ ఆర్ పర్ఫెక్ట్ అంటాం కదా. సో హిస్ వేస్ ఆర్ ఆల్వేస్ పర్ఫెక్ట్. ఇట్ విల్ బి నెవర్ బి రాంగ్. ఆయన చేసిన ఏ పని తప్పు కాదు. ఆయన చేసిన ఎవ్రీ పర్ఫెక్ట్ అంటే, పర్ఫెక్షన్ అంటే అది 100% అండి. 99.9 పర్ఫెక్ట్ అనరు. 99.99 ఎన్ని 9లలో రాసుకుని దట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్. 100 ఇస్ ద పర్ఫెక్షన్. సో ఆ పర్ఫెక్షన్లో మనల్ని దేవుడు సృష్టించారు. సో వీ షుడ్ బి రియల్లీ హ్యాపీ దట్ వీఆర్ బోర్న్ యాజ్ అ ఉమెన్. బట్ మన లైఫ్లో ఎన్నో పరిస్థితులు రావచ్చు. యాజ్ అ ఉమెన్ వీ మైట్ ఫేస్ సో మెనీ థింగ్స్, రైట్? కానీ దేవుడు మనకి దానికి కూడా మనకి ఏమి ఇచ్చారు? హీ హ్యాస్ టోల్డ్ అస్ దట్ హీ విల్ బి దేర్ విత్ అస్. ఆయన మీద ఆధారపడితే మనం ఏ పరిస్థితి అయినా, ఎంత కష్టాలు ఉన్నా, ఎట్లాంటి పరిస్థితి అయినా ఉండింది మన జీవితంలో, మనం అవన్నీ దాక్కుంటే వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడతాం. మనం బైబిల్లో చూస్తాం కదా, ఇప్పుడు రూత్, ఎస్తేర్, డెబోరా, ఈ పరిస్థితి ఏమి నార్మల్ పరిస్థితి కాదండి. వాళ్ళు తెగించారు. వాళ్ళు లైఫ్ థ్రెట్ ఉన్నా కూడా, ఇప్పుడు ఎస్తేర్ ఏంటి, తనకి లైఫ్ థ్రెట్ ఉంది, కానీ ఏం చేసింది? తను ఒక కార్యం చేసింది. దేవుడు కార్యం చేసింది. దేవుడు కార్యంలో ముందుకెళ్ళింది. తను ఆలోచించలేదు, అయ్యో నేను చచ్చిపోతా నాకెందుకు అని అనుకోలేదు, రైట్? ఎందుకంటే ఆ టైంలో రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఆయన చంపేస్తారు, ఆయన పర్మిషన్ లేకుండా. కానీ తను అట్లా ఆలోచించలేదు, లేదు నేను చేయాలి దేవుడు అని. అట్లాగే డెబోరా ఏంటి, తను జడ్జ్, అంటే ఇజ్రాయలైట్స్కి ఒక జడ్జ్ లాగా ఉండేది తను. మరి ఆ జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు ఎంతో కష్టాలు వచ్చి ఉంటాయి. ఎంతోమంది వెళ్తుంది. విమెన్ యాజ్ అ జడ్జ్గా కూర్చుంటే వినరు మన సొసైటీలో. ఓకే, ఎంతో వెనకాల ఎన్నో కామెంట్స్ వస్తూ ఉంటాయి, సంథింగ్ వాట్ ది అదర్. బట్ షీ వాజ్ ద జడ్జ్ అండ్ షీ వాజ్ అ వెరీ పవర్ఫుల్ జడ్జ్. జనాలు ఆమె దగ్గరికి వచ్చి ఆమె జడ్జ్మెంట్ వినేవాళ్ళు అంట. మరి అంత పవర్ ఆమెకి ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే ఆమె దేవుడి మీద ఆధారపడింది. ఇది దేవుడి పని, నేను చెయ్యాలని భయపడలేదు అక్కడ. సేమ్ థింగ్ విత్, అట్లాగే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. రూత్ ఉంది, తన సొంత దేశం వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రహాబ్ ఉందనుకోండి, తను ఏం చేసింది? మరి తన హిస్టరీ చూస్తే ఎవరు తను చేర్చుకోరు కదా. బట్ తను ఏం చేసింది? అది దేవుడి కార్యం కాబట్టి తను ముందుకెళ్ళి వాళ్ళకి సాయం చేసింది. మరి నాకు గుర్తులేదు కానీ బైబిల్లో వెదర్ వాళ్ళు వచ్చి అడిగారా అని మాకు సాయం చేయమని, అది నాకు తెలియదు, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. బట్ తను ఏమి ఆలోచించకుండా వాళ్ళిద్దరిని సాయం చేసింది. ఎవరు? ఆ స్పైస్ ఎవరైతే వస్తారో వాళ్ళు దాచింది. కరెక్టే కదా. సో ఆమె ఎందుకు చేసింది? జాషువాలో ఉంటుంది. సో ఎందుకు చేసింది? ఎందుకంటే తనకు తెలుసు ఇది దేవుడు బిడ్డలు, అందుకే ఆమె సాయం చేసింది. కానీ ఆమె కూడా థ్రెట్ ఉంది. తెలుసుంటే ఆమె కూడా చంపేస్తారు కదా, నువ్వు ఎందుకు సాయం చేస్తావు? ఎన్నో ఉంటాయి కారణాలు. కానీ అవన్నీ ఆలోచించుకుంటే వీళ్ళందరూ ముందుకు వెళ్ళారండి. సో మనం ఇప్పుడు దేవుడు మనం సృష్టించారని మనకి తెలుసు. ఆయన ఎందుకు ఏం ఆలోచించి మనం సృష్టించారో, ఏం ఆలోచించి మనం సృష్టించారు, ఆయన పర్పస్ క్లియర్గా ఉంది.
దేవుడికి ఆయన పర్పస్ క్లియర్గా ఉంది, మనల్ని ఒక స్త్రీగా పుట్టించాలనేసి. మరి ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను, మన పర్పస్ ఏంటి? మరి స్త్రీగా మన పర్పస్ ఏంటి? సో ఇవాళ టాపిక్ అదే, పొజిషనింగ్ ఆఫ్ విమెన్. పొజిషనింగ్ అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఒక పొజిషన్లో ఉండమంటారు, రైట్? మనం ఆ పొజిషన్లో ఉన్నామా? దేవుడు చెప్పిన పొజిషన్లో, స్థానంలో. యా, ఇట్ కెన్ బి స్థానం ఆల్సో ఆర్ ద పొజిషన్ ఆల్సో. ఓకే, పొజిషన్ అంటే ఇప్పుడు లైన్లో నుంచుంటాం మనం, ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా. ఆర్ ఇట్ క్యాన్ బి లైక్ ఏ స్థానం, దేవుడు ఒక చోట ఉండమంటారు మనల్ని, అక్కడ ఉన్నామా మనం? సో టుడే టాపిక్ ఈజ్ పొజిషనింగ్. సో ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ మనం ఏమి ఇవ్వాలంటే, మనకంటే మనం ఏం క్వశ్చన్ వేసుకోవాలంటే, మనం ఫస్ట్ థింగ్ మనకి తెలుసా మన పిలిపేంటో? ఇది ఫస్ట్లో మీకు అందరికి గుర్తుంటే, మనం మార్నింగ్ ప్రేయర్ స్టార్ట్ అవ్వినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడిగాను నేను, మన పిలిపేంటి? అండ్ దిస్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్. ఉమెన్ అంటే ఈవెన్ ద యూత్ ఆర్ ఉమెన్. ఓకే, యు ఆర్ యంగ్ ఉమెన్, వీఆర్ ఓల్డర్ ఉమెన్, ఇంకా సీనియర్ ఉమెన్ ఉంటారు. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ ఎవ్రీ ఉమెన్ అండ్ ఆల్సో ఫర్ మెన్ ఆల్సో. డు వి నో అవర్ కాలింగ్? ఓకే, డు వి నో అవర్ కాలింగ్ అంటే ఏంటంటే, ఫస్ట్ మనది ఐడెంటిటీ. మన ఐడెంటిటీ ఏంటి? స్పిరిచువల్ ఐడెంటిటీ. ఇప్పుడు నా ఐడెంటిటీ ఏంటి? ఐ బి కాల్డ్ యాజ్ నరహరీస్ వైఫ్. మన దాంట్లో వైఫ్ ఆఫ్ అని రాస్తాం కదా, ఆర్ ఫాదర్ ఉంటే డాటర్ ఆఫ్ అని రాస్తాం. బట్ మీ స్పిరిచువల్ ఐడెంటిటీ ఏముంది? మీరు ఆర్ వి కాలింగ్ ourselves డాటర్ ఆఫ్ యెహోవా, జెహోవా, డాటర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, డాటర్ ఆఫ్, సిస్టర్ ఆఫ్ అని పిలవగలుగుతున్నామా మనం? ఎవరైనా మీ స్పిరిచువల్ ఐడెంటిటీ అడిగితే మనం భయపడతాం చెప్తాం ఫస్ట్ థింగ్, రైట్? బట్ వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ us is to first search for our spiritual identity. ఓకే, ఆ స్పిరిచువల్ ఐడెంటిటీ రావాలంటే ఫస్ట్ వీ షుడ్ నో హూ గాడ్ ఈస్. సెకండ్, వీ షుడ్ నో వాట్ అవర్ కాలింగ్ ఈస్. మన పిలుపు ఏంటి? మరి మనం ఆ పిలుపు గురించి మనం చదివితే రోమన్స్ 12:6 దేవుడు ఇచ్చారు కదా అందరికీ ఒకటి కాలింగ్. రోమన్స్ 12:6 గాడ్స్ కాలింగ్. అందరినీ పిలిచారు కదా దేవుడు. రోమా 12:6 అంతా చాలమ్మా, అవన్నీ తర్వాత అవన్నీ వచ్చింది. బట్ ఫస్ట్ 2 లైన్స్ ఏంటి? అందరికీ అందరికీ అనుగ్రహింపబడింది కదా కృపావరము. మరి మనం వాడుతున్నామా? అని ఎందుకు? వై ఆర్ మనం సీరియస్గా ఎందుకు తీసుకోవట్లేదు? మనం దేవుడు చెప్పిన వాక్యం అది అంటే మనం దేవుడు సీరియస్గా తీసుకోవట్లేదా? మన లైఫ్ క్యాజువల్గా ఉందా? మనం అది క్వశ్చన్ వేసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు మన చుట్టుపక్కల చూసామంటే మనకి మన గమ్యం తెలుసు కదా అందరికీ. మన గమ్యం ఏంటో మనకు తెలుసు, రైట్? ఇట్ ఈస్ ఇటర్నల్ లైఫ్, యూ ఆల్ నో దాట్. అందుకే మనం క్యాజువల్గా అయిపోయామా, మన గమ్యం తెలిస్తే ఎట్లా కూర్చుని వెళ్ళిపోతాం అనేసి. బట్ ఎవరికైతే గమ్యం తెలీదో వాళ్ళు కరెక్ట్గానే చేస్తారు. ఏ టైంకి లేగాల, ఏ టైంకి ఏం చేయాలి, ఏ టైంకి ఏం చేయాలి అన్నీ చేస్తారు. మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అండ్ ఇది మనతో స్టార్ట్ అవ్వాలి. దట్స్ వాట్ మై ఫీలింగ్ ఇస్. యాజ్ అ ఉమెన్ మనతో స్టార్ట్ అవుతే మన ఇల్లంతా సరిపడుతుంది కదా. సో ఆ పిలుపు ఏంటి మనది? ఆ పిలుపు ఫస్ట్ తెలుసుకోవాలి మనం. ఇప్పటికీ తెలియదంటే దేవుడితో అడగండి, ప్రార్థన చేయండి, ఆయన మీకు ఇస్తారు ఆన్సర్. He will give you the answer మన పిలుపు ఏంటో అనేసి. అండ్ దెన్ ఒకసారి అది మనకు అది తెలిసిందంటే, ఒకవేళ మీకు తెలుసు మీ పిలుపు ఏంటో తెలుసు, కానీ దాని మీద వర్కౌట్ చేస్తున్నారా? మరి తెలియకపోతే అడగండి, తెలుసుకోండి. తెలిస్తే
దట్స్ హౌ వీ విల్ ఐడెంటిఫై అవర్ సెల్ఫ్. అట్లాగే మనకి ఒక ఐడెంటిటీ వస్తుందండి, గుర్తింపు. మన గుర్తింపు దేవుడితో ఎట్లా వస్తుందంటే వీటితోనే వస్తుంది. మనం మాట్లాడే విధానం, మనం చేసే పని, అది నార్మల్ పని మనం ఎప్పుడు అందరూ చేస్తారు, దాంట్లో డిఫరెన్స్ లేదు. బట్ వాళ్ళకి మనకి ఏమైనా డిఫరెన్స్ ఉండాలంటే మన గుర్తింపు మారాలండి. మన గుర్తింపు మారాలంటే మన పిలుపు తెలవాలి, మనకు ఆ దేవుడు ఎవరో తెలవాలి, ఆ పిలుపు తెలవాలి. అప్పుడే మన గుర్తింపు మారుతుంది. సో ఫస్ట్ థింగ్ మన గుర్తింపు, దేవుడితో మన గుర్తింపు ఏంటి, మన ఐడెంటిటీ ఏంటి, అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే దీంట్లోనే మనం అవైలబిలిటీ, మనకు పిలుపు తెలిసింది, మనం చేయట్లేదు దాని గురించి, ఆ పని చేస్తే స్టార్ట్ చేయండి. డోంట్ టేక్ ఇట్ క్యాజువల్లీ, బికాస్ అవర్ గాడ్ ఇస్ నాట్ అ క్యాజువల్ గాడ్, రైట్? సో వీ హ్యావ్ టు బి వెరీ సీరియస్. మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం దేవుడితో రోజులో? మనం అవైలబుల్ ఉన్నామా? ఇప్పుడు ఒక దానికి పిలుస్తా ఉన్నాము, దేవుడు ఒక దానికి పిలుస్తారమ్మా ఇక్కడికి వెళ్ళి ఆ పని చేయాలి. మనం ఎన్నో చెప్తూ ఉంటాం, టైం లేదు, టైర్డ్, సంథింగ్ ఎన్నో రీజన్స్ ఉంటాయి మనకి. ఇది అందరి గురించి, ఇంక్లూడింగ్ మీ. చాలా ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్లో చాలా జరిగినాయి అట్లాగా. అందుకే నేను ఐ వాంట్ టు ఎంకరేజ్ మై సెల్ఫ్ ఆల్సో అండ్ ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ ఆల్సో. సో మన ఎట్లాగా మనం అవైలబుల్ ఉంటున్నామా ఏదైనా దేవుడి పనికి, ఆర్ ఆయన చెప్పగానే వెళ్ళిపోవాలండి అంతే. అబ్రహాం ఎట్లా వెళ్ళారు? అబ్రహాం సారా ఆయన చెప్పగానే వెళ్ళారు, కూర్చొని ఆలోచించలేదు, ప్లాన్ గీయలేదు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలనేసి. దే జస్ట్ వెంట్. అది దేవుడు మన దగ్గర కోరుకున్నాడు. సో యాజ్ అ విమెన్ వీ ఆల్సో హ్యావ్ టు బీ అవైలబుల్ ఎవ్రీ టైం. ఇంట్లో పనులు, అన్ని పనులు ఉంటాయి, బట్ ఒక్క గంట ఆయన గురించి ఇచ్చి అట్లీస్ట్ 1 hour, దెన్ ఆయన మనతో మాట్లాడటం స్టార్ట్ చేస్తారు, రైట్? సో వీ హ్యావ్ టు బీ అవైలబుల్. మీ అవైలబిలిటీ ఎంత, ఇవన్నీ మనం పరిశీలించుకోవాలి. నా సెకండ్ ఈస్ ద సబ్మిషన్ అండ్ ట్రస్ట్. ఫస్ట్ ఈస్ ఐడెంటిటీ వచ్చిన తర్వాత సబ్మిషన్, ట్రస్ట్. సబ్మిషన్ అంటే ఏంటి? సబ్మిషన్ అంటే మనం సొంతగా విత్ హ్యూమిలిటీ సబ్మిట్ అవ్వాలి. అంటే దాని మీనింగ్ ఎట్లా రాశారంటే వాలంటరీ హంబుల్ సరెండరింగ్, మనసు పూర్తిగా సమర్పణ. అది మీ ఇష్ట ప్రకారం అవ్వాలి, రైట్? మనం వెయిట్ చేస్తూ ఉంటాం, ఎవరో మనల్ని తిట్టాలి అప్పుడే మనం వస్తాము, ఎవరో మనల్ని పిలవాలి అప్పుడే మనం వెళ్తాము, ఎవరో మనల్ని ఇది చేయాలి, ఇది ఉంటుంది మన యాజ్ ఎ జనరల్ యాటిట్యూడ్. దట్ ఈస్ ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ టు ఎనీబడి, ఇది మన జనరల్ యాటిట్యూడే. బట్ గాడ్ ఈజ్ సేయింగ్ చేంజ్. మీ వాలంటరీ సబ్మిషన్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే, వాలంటరీగా మనం దేవుడు పని చేస్తున్నాం, ఆ ప్యాషన్ ఉంటుంది కదా. మీకు ఏదైనా నచ్చిన పని మీరు చేయాలంటే మీరు వెళ్ళిపోయి చేసేస్తారు. దాని గురించి ఎవరు పర్మిషన్ అక్కర్లేదు, ఎవ్వరు ఏం చెప్పక్కర్లేదు, మీరు వెళ్ళి మీరే చేసేసుకుంటారు. సో దేవుడు పని వచ్చినప్పుడు అట్లాంటి సబ్మిషన్ ఉండదు మన దగ్గర, వాలంటరీ సబ్మిషన్. మేము అంటే దేవుడి కృప, అది నేను బోస్ట్ చేయట్లేదు, కానీ వెన్ వీ వర్ ఇన్ కేప్ టౌన్, అక్కడ మనకి తెలియదు, అది కొత్త దేశం. ఇక్కడైతే మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు, అక్కడికి వచ్చి మనం ఆలోచించుకుని మాట్లాడాలి వాళ్ళతో కూడా. బట్ వీ బోత్, మా హరికి నాకు ఒక్కటే ఏముంటుందంటే, ఎక్కడున్నా దేవుడి పని చేయాలి. అది ఏ పని అన్నా ఉంది, చెప్పులు తీసి బయట పెట్టాలా, అంటులు తోమాలా, నో ప్రాబ్లం, విల్ డూ. బట్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ అని ఆ ప్యాషన్ అయితే మాకు ఎప్పుడూ ఉంటుంది అనమాట. సమ్హౌ గాడ్ పుట్ ఇట్ ఇన్ అవర్ హార్ట్. అయితే మేము అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, అది పెద్ద హిల్ సాంగ్ చర్చ్, అందరికీ తెలుసు ఎంత పెద్ద చర్చ్. అక్కడ మనం నథింగ్, ఎవరన్నా అక్కడ క్రౌడ్లో కూర్చున్నారు అంతే, అంత పెద్ద జనాంగంలో నువ్వు ఒక్కదాన్ని అక్కడ కూర్చున్నావు, అది దేవుడికే తెలుసు. కానీ అక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న పాస్టర్కి తెలియదు కదా నువ్వు ఎవరో, అన్లెస్ అని అంటే యూ డూ సంథింగ్, రైట్? సో మేమిద్దరం ఏం చేసామంటే, ఫస్ట్ డే వెళ్ళాము, 2-3 times వెళ్ళేసి వచ్చేస్తూ ఉన్నాం. మాకు నచ్చట్లేదు, ఏంటి ఇట్లా చర్చ్కి వెళ్ళేసి జస్ట్ వాకింగ్ వెళ్ళేసి రావటం, నథింగ్. దెన్ వీ స్టార్టెడ్ వెళ్ళి అక్కడ చెప్పటం అనేది, అంటే ఏదో ఒక దాంట్లో దూరిపోయాం అనమాట.
అది వెల్కమింగ్ కమిటీలో పెట్టారు. సో అక్కడ వెల్కమింగ్ అట్లా వచ్చి దాన్ని ఆశ్చర్యంగా అవన్నీ ఉంటాయి కదా, చర్చ్లో ఇక్కడ కూర్చోబెట్టాలని. సో మేము వెళ్ళి చేసేసాము. అది ఏది వచ్చినా మేము చేసేసేవాళ్ళం, వెళ్ళిపోయేవాళ్ళం 3-4. అట్లాగే చూసిన వాళ్ళు మాకు పరిచయం ఉండేవారు, అట్లాగే ఆశ్చర్యం చేసేటప్పుడు వాళ్ళు పరిచయం ఉండేది. అండ్ అక్కడ తెలుగు అసలు మన గ్రూప్ ఉండేది, తెలుగు గ్రూప్, ప్రేయర్ గ్రూపు. సో అట్లా పరిచయం ఉండదు. సో అది ఎంత దేవుడు ఎట్లా దీవించారంటే అసలు హిల్ సాంగ్ స్టేజ్ మీద వెళ్ళి సాక్ష్యం చెప్పేది ఇంపాసిబుల్. అది ఎవరికి వాళ్ళు పర్మిషన్ లేదు. ఒక సాక్ష్యం చెప్పాలన్నా రికార్డ్ చేసేసి రికార్డింగ్ చూపిస్తారనమాట. స్టేజ్ మీద తీసుకు మాత్రం సాక్ష్యం ఇప్పి. అట్లాంటిది మాది కార్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత హరిని స్టేజ్ మీద పిలిపించి సాక్ష్యం చూపించారు అంత పెద్ద చర్చ్లో. అది ఎప్పుడు జరగలేదు అది. సో ఇట్లాగా దేవుడు మనల్ని దీవిస్తారు. ఎప్పుడైతే మనం వాలంటీర్గా, ఎవరు మమ్మల్ని పిలవలేదు అక్కడ ఈ సాంగ్లో వచ్చి మీరు చేయండి అని ఎవరు అనలేదు, మేమే దూరిపోయాం. సో అట్లాంటి అట్లాంటి యాటిట్యూడ్ ఉండాలన్నమాట మనలో, అట్లాంటి ప్యాషన్ ఉండాలి. అరే దేవుడు, నేను ఎక్కడన్నా వెళ్ళండి, మీరు ఏ చర్చలో ఉండండి, ఎక్కడికైనా వెళ్ళండి, బట్ గాడ్స్ వర్క్ షుడ్ బి ఫస్ట్ ఇన్ యువర్ ప్రయారిటీ ఎవ్రీ వన్. అది ఎంత దూరం, ఎంత కష్టం, ఏదన్నా ఉండండి, దేవుడు చూసుకుంటారు. మనం అవైలబిలిటీ ఉన్నామా లేదా. సో దట్స్ వాట్ గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ అస్. దట్ ఈస్ సబ్మిషన్. అండ్ దెన్ యూ ట్రస్ట్ గాడ్. ఎన్నో వస్తాయండి. ఫస్ట్ మనం ఒకవేళ సబ్మిట్ చేసేసుకుంటే యూ హ్యావ్ టు ట్రస్ట్ హిమ్. ఎందుకంటే సబ్మిట్ చేసినప్పుడు ఎన్నో వస్తాయి. జనాలు మాట్లాడతారు, ఏమన్నా కామెంట్స్ వస్తాయి, సంథింగ్ వాట్ ఎవర్ మైట్ బీ ద కేస్. ఓకే, ఏదొచ్చినా వాట్ గాడ్ ఈస్ సేయింగ్, జస్ట్ ట్రస్ట్ మీ, ఐఎమ్ దేర్, ఐ విల్ ఫైట్ యువర్ బ్యాటిల్, రైట్. సో అది మనం నమ్మాలి. అది నమ్మటమే చాలా ఇంపార్టెంట్ మనకు అదే లేదు. మనం అందుకే భయపడుతూ ఉంటాం, మనం అందుకే వెనకెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే మనం ఆ దేవుడి మీద మనకి నమ్మకమే లేదు. 100%, 50%, 50% మన మీద ఉంటుంది, 50% ఆయన మీద ఉంటుంది. అట్లాంటప్పుడు అది పనిచేయదు. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ లైక్ హౌ వీఆర్ ట్రస్టింగ్ గాడ్. మన అండర్స్టాండింగ్ బట్ట దేవుడు ప్రావర్బ్స్లో ఏం చెప్తాడు, 3, 5, 6 సండే స్కూల్ పిల్లలకి నేను అది ఇచ్చాను వాక్యం లాస్ట్ టైం. ప్రావర్బ్స్ కీర్తనలు, సామెతలు 3, 5, 6 మీద ఏమిస్తారు? ట్రస్ట్ ఇన్ ద లార్డ్, చాలు నీ పూర్ణ హృదయం అన్నారు. 50%, 20%, 10% రాయలేదు అక్కడ. 10% టైత్ ఇమ్మన్నారు కానీ హృదయం పూర్ణంగా ఇమ్మన్నారు, రైట్. సో మన పూర్ణ హృదయంతో ఆయన్ని నమ్మాలి. ఆయన నమ్మి ఆయన చెప్పిన పని మనం చెయ్యాలండి. అది మీరే ఎత్తుక్కోవాలి, మీకు ఎవరు చెప్పొద్దు. ఈ పని చేయండి నాకు వచ్చింది. మీరు దేవుడి దగ్గర పెట్టండి, దేవుడు మీకు చూపిస్తారు. వెళ్ళమ్మా ఈ పని చేసి, వెళ్ళమ్మా మీకు ఒక తలాంత్ ఇచ్చారు, ఒక గిఫ్ట్ ఇచ్చారు, ఆ గిఫ్ట్ ఎట్లా వాడుకోవాలో దేవుడు మీకు చెప్తారు, రైట్. సో దట్ ఈస్ ద ట్రస్టింగ్ ఇన్ గాడ్ అండ్ ట్రస్ట్ హిస్ క్యారెక్టర్. ట్రస్టింగ్ ఇన్ గాడ్ అంటే గాడ్ క్యారెక్టర్ని కూడా మనం ట్రస్ట్ చేయాలి. అది ఐజియా 26:4 చూడండి ఏంటో. ఏషియా 26:4, 26:4. గట్టిగా ఇప్పుడు యుగము ఆయన్ని నమ్ముకోమన్నారు, రైట్. సో మనం ఎప్పుడు నమ్ముతాము? ఎప్పుడైనా మనం హ్యాపీగా ఉంటే నమ్ముతాము, కష్టాలు వస్తే దేవుడా నువ్వు ఎవరు నేను ఎవరు కదా. సో ప్లీజ్ డోంట్ డూ దాట్. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు, ఆయన తప్ప ఎవరు లేరు. ఇంకా ఆయనే వదిలేస్తే ఇంకా మనకి ఎవరు లేరు కదా. ఆయన మనల్ని చూస్ చేసుకున్నారు, మనం ఆయన కాదు చూస్ చేసుకుంది, ఆయన మనల్ని చూస్ చేసుకున్నారు. సో వీ హ్యావ్ టు ట్రస్ట్ హిమ్ విత్ ఆల్ అవర్ హార్ట్, రైట్. దెన్ థర్డ్ పాయింట్ ఏంటంటే యాక్టివ్ సర్వీస్. మనకు ఒక పర్పస్ ఉండాలండి. మనం ఎప్పుడైనా సర్వింగ్ చేస్తే ఒక పర్పస్తో సర్వ్ చేయాలి. ఓకే, నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకున్నా. మనకు మదర్ టెరెసా అందరికీ తెలుసు, రైట్.
సో ఆమె ఎక్కడి నుంచో వచ్చి ఒక పర్పస్తో వచ్చి సర్వ్ చేశారు. ఎవరిని సర్వ్ చేశారు? ఏదో ఆమె చూపించుకోవటానికి, లేకపోతే పేపర్లో పడటానికి, లేకపోతే అవార్డు విన్ చేస్తానికి కాదు ఆమె సర్వ్ చేసింది. ఆమె సర్వ్ ఎందుకు చేశారంటే ఆమెకి బాధేసింది, ఎవరు చూడట్లేదు, నేనేమి చూస్తాను అనేసి. ఆమె మధ్యలో అసలు ఆమె స్టోరీస్ వింటే, మదర్ టెరెసా స్టోరీస్ ఉంటే మనకే అసహాయం వేస్తుంది అంట కొన్నిసార్లు. అంటే ఆ స్టోరీస్ వినేటప్పుడు కూడా మనకి కడుపు తిప్పేసి మనం వాక్ చేసుకుంటాం. అట్లాంటి స్టోరీస్ ఉంటాయి మదర్ టెరెసా. ఎందుకంటే తను కేర్ చేసింది ఎవరి కోసం? లెప్రసీ పేషెంట్స్. వాళ్ళంతా వూడ్స్ అన్ని బయటకు వచ్చి పస్ వచ్చేసి అట్లాంటి తను ఏదో పెద్ద గ్లౌజ్ చేసుకుని శానిటైజేషన్ చేసుకుని కాదండి, డైరెక్ట్గా వెళ్ళి ముట్టుకోలేదు. ఎందుకు ఆమెకి ఏం అవసరం వచ్చింది? వేరే దేశం నుంచి వచ్చి మన దేశానికి వచ్చి ఆమె చేయాలంటే ఆమెకేంటి అవసరం? ఆమె ఒక్కటే పర్పస్, దేవుడు. ఆమె ఏం చూసిందంటే పువర్ పీపుల్ని హెల్ప్ చేస్తుందో ఆమె దేవుడు చూసింది. అట్లాగే మనకు ఒక పర్పస్ ఉండాలి. మనం ఒక పని చేస్తామంటే అది దేవుడి కార్యము, రైట్? అయితే ఆమె ఒక చాలా మంచి నేను ఇంగ్లీష్లో చదువుతాను, మరి కొంచెం అర్థం చేసుకుంటే ఐ ట్రై టు టెల్ ఇట్ ఇన్ తెలుగు ఆల్సో. దాని 2 వాక్యాలు ఏం చెప్పిందంటే, అంటే స్టేట్మెంట్స్, నాట్ ఆల్ ఆఫ్ us కెన్ డూ గ్రేట్ థింగ్స్ బట్ వీ కెన్ డూ స్మాల్ థింగ్స్ విత్ గ్రేట్ లవ్. గొప్ప కార్యాలు చేయక్కర్లేదండి, చిన్న కార్యాలే. మనం చిన్న కార్యాలు ప్రేమతో చేస్తే అది ఇంకా గొప్పదంట, రైట్? సో దట్ ఈస్ వన్. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ లవ్. అంటే ఏంటి అసలు? దాని డెఫినేషన్ అసలు ఎంత బాగుందంటే, ఇట్ ఈస్ నాట్ వాట్ వీ డూ, మనం ఏం చేస్తాం కాదు అని, బట్ హౌ మచ్ లవ్ వీ పుట్ ఇన్ టు ఇట్ అండ్ టు గివ్ ఇట్ అంటిల్ ఇట్ హర్ట్స్ అంట. అంటే అంటిల్ ఇట్ హర్ట్స్ వీ హ్యావ్ టు గివ్. అది ఎవరు చేశారు? అంటిల్ ఇట్ హర్ట్స్ హి హాస్ గివెన్ యేసు ప్రభు. ఆయన బాధ, ఆయన పడుతుంటే ఆయన బాధపడుతున్నారు, నొప్పి వస్తుంది, అన్నీ ఒక మనిషిగా మనం ఆలోచిస్తే ఆ పెయిన్ లెవెల్ డిఫరెంట్. అది ఆయన ఎప్పుడు దాకా ఇచ్చారు? ఆయన చనిపోయే వరకు ఇచ్చారు. ఆయన లాస్ట్ ఊపిరి వరకు ఆయన ఇస్తూనే ఉన్నారు. దట్ ఈస్ వాట్ లవ్ ఈస్. మరి మనం ఇస్తామో మనం ఆగిపోతామో మధ్యలో. మనం ఎప్పటి వరకు ఇస్తాం? మన కంఫర్ట్ లెవెల్ దాకా వచ్చేదాకా మనం ఇస్తాము. మన కంఫర్ట్ లెవెల్ కొంచెం దాటిందంటే మనం బ్యాక్అవుట్ అయిపోతాం, రైట్? అది ఏదైనా ఉండండి, ఏదైనా వర్క్ అవ్వనండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫైనాన్షియల్ థింగ్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మన సబ్మిషన్ టు గాడ్. మన గాడ్కి ఎప్పుడు దాకా సబ్మిట్ అవుతాము? ఎప్పుడు దాకా మన కంఫర్టబుల్ ఒక కంఫర్ట్ లెవెల్లో ఉంటాము. ఓకే, నేను ఇప్పుడు మన చర్చ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మనకి ఆన్లైన్ ప్రేయర్సే జరుగుతుంది. అదే మనం ఫిజికల్ ప్రేయర్స్ పెడితే ఎంతమంది వస్తాం? మనం వై? కంఫర్ట్ లెవెల్ దాటిపోతుంది. అది ఆన్లైన్ అయితే మనం ఎక్కడైనా కూర్చొని వీ కెన్ టేక్ ద కాల్, రైట్? బట్ మన కంఫర్ట్ లెవెల్ దాటి మీరు ఇక్కడికి రావాలి. ఎవ్రీ వెనస్డే విమెన్ విల్ మీట్ ఇన్ ద చర్చ్ అంటాం. వస్తామా మనం? ఎందుకు రాలేదు మనం? అది మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకు రాలేకపోతున్నాం? మనకి ఆయన మీద నమ్మకం ఉంటే, ఆయన మీద ప్రేమ ఉంటే మనం వస్తాము, ఖచ్చితంగా వస్తాము. అన్నీ మానేసుకొని వస్తాము. కానీ మన ప్రేమ ఇంకా ఆ లెవెల్లో రీచ్ అవ్వలేదు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ షోయింగ్. సో యాజ్ అ విమెన్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. ఎందుకంటే విమెన్ ఆర్ స్ట్రాంగర్ దెన్ మెన్. దే ఆర్ ద సపోర్ట్ సిస్టమ్. దేవుడు మనల్ని యాజ్ అ సపోర్ట్ సిస్టమ్ నిర్మించారు. ఎజర్, ఈవ్ అంటే ఎజర్. ఎజర్ అంటే ఈక్వల్ సపోర్టింగ్ అని. ఓకే, సో దట్స్ హౌ వీ హ్యావ్ టు బీ ఇన్ అవర్ లైఫ్స్. మన కంఫర్ట్ లెవెల్ దాటాలండి. టిల్ ఇట్ హర్ట్స్, నొప్పి వస్తుంది, ఓపిక లేదు, అయినా దేవుడు పిలిచారా, ఆయన పనికి పిలిచారా, వెళ్ళిపోతుంది. లెట్ us try that. See, it is not easy. ఓకే, బట్ మనం చెయ్యాలండి. రేపు దేవుడు అడిగినా ఇదే అడుగుతారు మనతో, మనం ఏం చెప్పలేము అక్కడికి వెళ్ళి. సో ద థింగ్ ఈజ్ సర్వ్ విత్ అ పర్పస్. ఓకే, ద థర్డ్ ఈజ్ ఇమర్సింగ్. మరి ఇవన్నీ మనకు కావాలంటే, మనకి శక్తి కావాలంటే ఎట్లా వస్తుంది? వాక్యం ద్వారా, రైట్? మనం వాక్యం చదవాలి. వాక్యం మీద ఎంతమంది మనం ధ్యానిస్తున్నాము రోజు కూర్చొని? జస్ట్ చదివేసి అట్లా పెట్టేస్తున్నాము. లేదా ధ్యానిస్తూ వేరు, చదివేసి పక్కన పెట్టేస్తాం వేరు. యూత్ ఐఎమ్ ఆస్కింగ్,
Are you reading every day? అందరూ మెన్ ఆల్సో ఆర్ వి రీడింగ్ ద వర్డ్ ఎవ్రీ డే? ఎందుకంటే దేవుడు వాక్యం ద్వారానే మనతో మాట్లాడతారండి, నార్మల్గా మాట్లాడరు. మీరు ఎప్పుడైతే వాక్యం ద్వారా వాక్యం మీద ధ్యానిస్తారో అప్పుడే మీకు దర్శనాలు కలుగుతాయి, అప్పుడే మీతో దేవుడు మాట్లాడతారు, దాని ద్వారానే మీతో దేవుడు మాట్లాడతారు. మన వాక్యమే తెలవకపోతే ఆయన మాట్లాడినా మనకు అర్థం కాదు ఏమి, అండ్ మనం గిచ్చుకుంటూనే ఉంటాం, మనం ఇంకా మంది దూరం అయిపోతూ ఉంటాయి అన్నీ. మళ్ళీ మనం స్టార్ట్ నుంచి రీసెర్చ్ చేసుకోవాలి కదా. సో వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాక్యం మనకి ఏమిస్తుందంటే ఒక విజ్డమ్, నాలెడ్జ్, విజ్డమ్. ఆ విజ్డమ్తో మనం ఏం చేయవచ్చు, ఇతరుని ఎంకరేజ్ చేయవచ్చు. మనలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, మనం దాంట్లో నుంచి దాటితే కదా వేరే వాళ్ళకి చెప్పగలుగుతాము. మనమే అక్కడ కూర్చుంటే వేరే వాళ్ళకి చెప్పినా వాళ్ళు ఏంటంటారు, వాళ్ళు వినరు. రైట్? మీకేం తెలుసు మా బాధ అంటారు. సో సేమ్ థింగ్, మనం ఎప్పుడైతే దాంట్లో వెళ్తామో మనకి ఆ వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తారంటే మనకి విజ్డమ్ ఇస్తారు. ఆ విజ్డమ్ ద్వారా మనం ఇతరుని we can encourage them, right? Now the fifth one is inner beauty. మనం ఇప్పుడు అందరూ తెలుసు మనం ఎట్లా ఉంటాం, ఉమెన్ డ్రెస్ మ్యాచింగ్ మళ్ళీ ఇంకా మ్యాచింగ్, ఈ స్టైల్ ఆ స్టైల్ ఫుల్, రైట్? దిస్ ఈస్ ఆల్ అవర్ అవుటర్ బ్యూటీ. బట్ వాట్ గాడ్ సీస్ ఈస్ ద ఇన్నర్ బ్యూటీ. ఆ ఇన్నర్ బ్యూటీ అనేది మనం ఎట్లా చేసుకోవాలి మరి? ఇప్పుడు దీనికైతే సరే కలర్ మ్యాచింగ్లు అన్నీ ఉంటాయి బయట, మరి లోపల ఎట్లా కల్టివేట్ అంటే దాన్ని తెలుగులో హౌ డు వి కల్టివేట్ ఇన్నర్ బ్యూటీ? దట్స్ ద టాపిక్ యాక్చువల్లీ. వ్యవసాయం కదా, కల్టివేషన్ అంటే వ్యవసాయం కదా. అంటే దాని గురించి మీరు ప్రయాసపడతారు, బయట బ్యూటీ గురించి ప్రయాసపడతారు, మరి ఇన్నర్ బ్యూటీ గురించి ఎట్లా ప్రయాసపడాలి? దేవుడు మనందరికీ తెలుసు, దేవుడు ఇన్నర్ బ్యూటీ చూస్తారు కానీ బయట చూడరు కానీ. సో మనం మన దేవుడు చూడాలి, మనం చూడాలంటే మనం లోపల చేంజ్ అవ్వాలి, మన మైండ్ చేంజ్ అవ్వాలి, మన హృదయం చేంజ్ అవ్వాలి, రైట్? సో ఇప్పుడు 1 Peter 3:3-4 చదవండి. మొదటి పేతురు 3:3-4. చెడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము నీకు అలంకారంగా ఉండక సాధువైన నట్టియు, మృదువైన నట్టియు, గుణమును అక్షరాలంకారము గల నీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టి. సో ఏది అలంకారంగా ఉండాలి? మన హృదయము, అది అలంకరించాలి. మన బయట అపియరెన్స్ కాదు. సో గాడ్ వాంట్స్ us to, అది మనం విమెన్కి అలంకరించడం అంటే బాగా తెలుసు కదా ఆ వర్డ్ మీనింగ్. సో మనం లోపల కూడా అలంకరించాలి, మన హృదయము, మన స్వభావము. ఓకే, సో ఇవన్నీ చేసిన, సో అది మనం రోమన్స్ 12 చదవండి అమ్మా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనుటలో మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందు. సో మీ మనసు మారి ఏమవుతుంది? రూపాంతరం అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ట్రాన్స్ఫర్మేషన్. మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఈ ఉమెన్స్ డే మనం ఇట్లా ఉన్నామంటే నెక్స్ట్ ఉమెన్స్ డే కల్లా మనలో ఏం ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది, రైట్? ఇది మనం ఆలోచించాలి. మన ట్రాన్స్ఫర్మేషన్ వస్తేనే, మన హృదయం మారిస్తేనే, మన లోపల హృదయంలో మన మనసు మార్పు చెందితేనే, అలంకరిస్తేనే, ఆ మార్పు చెందితేనే మనం ట్రాన్స్ఫార్మ్ అవుతాం. అప్పుడు ఏమవుతుంది? లోక మర్యాద, రైట్? ఒక వర్డ్ ఉంది చూడండి, లోక మర్యాద అనుసరింపగా.
అంటే డిగ్నిటీ, ఐ డోంట్ నో వాట్ డిగ్నిటీ ఈస్ కాల్డ్ ఇన్ తెలుగు. అది డిగ్నిటీ, మనలో ఒక డిగ్నిటీ, మనం ఒక డిగ్నిఫైడ్గా ఉంటాం అనమాట. మనం వేరే వాళ్ళు చెప్పక్కర్లేదు, నువ్వు వచ్చి నాకు ఇది నమస్కరించు, లేకపోతే నువ్వు వచ్చి ఏం డిగ్నిఫైడ్ అని మనం చెప్పక్కర్లేదు. ఎవరైతే గౌరవం, యా. సో వేరే వాళ్ళు ఎప్పుడైతే మనం చూస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా అది వచ్చేయాలన్నారు, వాళ్ళు ఆటోమేటిక్గా గౌరవించాలి. మనం వెళ్ళి అడుక్కోక్కర్లేదు, రైట్? మనం వెళ్ళి వాళ్ళకి చెప్పక్కర్లేదు ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ సో అండ్ సో అని. మన మాట బట్టి, మన వే ఆఫ్ బిహేవియర్ బట్టి, మన నడక బట్టి అవతల మనం చూడగానే దే హ్యావ్ టు ఆన్ యూనో చూడగానే వాళ్ళకి అర్థమైపోవాలి. ఒక రెస్పెక్ట్, ఒక జాయ్, ఒక పీస్ ఉండాలి వాళ్ళతో. మనతో మాట్లాడేటప్పుడు ఇతరులకి ఆ పీస్ కలగాలన్నమాట. ఓకే, కలవర పడకూడదు మనతో మాట్లాడేటప్పుడు, లేకపోతే ఆలోచించి మాట్లాడే అవసరం లేదు. వాళ్ళు ఓకే, నేను ఈ దగ్గరికి వెళ్ళి నా బాధ నేను చెప్పుకుంటే నాకు పీస్ దొరుకుతుంది. సో అట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్ మన విమెన్లో, స్పెషల్లీ విమెన్లో కావాలి. ఎందుకంటే మన ద్వారా మనం మిగతాలను కూడా ఎంకరేజ్ చేయవచ్చు. మనం మెన్కి సపోర్ట్, వీఆర్ సపోర్ట్ సిస్టమ్. సో మనం ఎప్పుడైతే ఇట్లాగా తయారవుతామో వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వగలుగుతాము, రైట్? అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు రెస్పెక్ట్ కానీ, వాళ్ళు లవ్ కానీ, జాయ్, పీస్, వాట్ ఎవర్ వీ హ్యావ్ దట్ థింగ్, అది మనకి కలుగుతుంది అనమాట. మనం బయటికి వెళ్ళి చెప్పక్కర్లేదు, మనకు ఆటోమేటిక్గా అది కలుగుతుంది. సో దీస్ ఆర్ ద 5 things that you should really do. First is spiritual identity. Change your identity. What is your identity? ఐడెంటిటీ అంటే గుర్తు, మీ గుర్తింపు, మీ ఆధ్యాత్మిక గుర్తింపు ఫస్ట్ మీకు అది సార్ట్ అవుట్ చేసుకోవాలి, రైట్? మనము దేవుడు బిడ్డలు అని ఇతరులకి తెలవాలి, వాళ్ళప్పుడు మన మధ్యలో రావు. సి వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ వాట్ ఐ కెన్ సే ఈజ్, మనం యూజువలీ ఎట్లాగంటే చర్చ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇప్పుడు మేము వస్తాము, సడన్గా ఏదో వస్తుంది పని, వీ కెనాట్ కమ్ టు చర్చ్, ఆర్ సంబడి కాల్స్, ఎవరైనా కాల్ చేస్తారు, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ వస్తారు, రాలేకపోతాం మనం. కానీ ఎప్పుడైతే మనము కొన్నిసార్లు హార్ష్గా ఉండొచ్చు వాళ్ళకి మనం చెప్పేటప్పుడు, వీఆర్ నాట్ లేదంటే మేము చర్చ్కి వెళ్తున్నాం, మీరు కావాలంటే 1 గంట దొరుకుతారండి, 2 గంటలు దొరుకుతారండి కదా, చెప్పగలుగుతాం కదా. ఫస్ట్ టైం హర్ట్ అవుతారు, ఎందుకు వాళ్ళు చేసుకోవట్లేదా, 6 లేచి 3 లేచి, మరి మనం చెప్పడానికి ఎందుకు భయపడతాం? సో ఎప్పుడైతే మనం అది చెప్తామో వాట్ విల్ హ్యాపన్ ఈజ్, కొన్నిసార్లు వాళ్ళు ట్రై చేస్తారు, బట్ 4th, 5th టైం ఏమవుతుందంటే దే విల్ సే ఓకే 5 to 6 దే ఆర్ బిజీ ఇన్ ద చర్చ్, సో ఈ టైం మనం వెళ్ళొద్దు. దట్ ఈస్ హ్యూమన్ బిహేవియర్. 4 సార్లు రిజెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది అవతల. బట్ మనం అది చేయం, మనం సెట్ అవుతాం, వాళ్ళు సెట్ చేయము కదా, మనం సెట్ అయిపోతుంది. సో వీఆర్ నాట్ సపోజ్ టు డూ దట్. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ ద హైయెస్ట్ గాడ్. సో వీ హ్యావ్ టు టెల్ దెమ్. ఇట్ మైట్ హర్ట్ అవుతే అవ్వాలి, మనకు అనవసరం. దేవుడు మనకి ప్రయారిటీ ఎవరు, మనం ప్రయారిటైజ్ చేయాలి. సో మన ఐడెంటిటీ మనం ఇది చేయాలన్నమాట. దెన్ సెకండ్ థింగ్ వాట్ ఐ టోల్డ్ ఇస్ సబ్మిషన్ అండ్ ట్రస్ట్. వన్స్ మన ఐడెంటిటీ మనం ఏంటో అని మనం ఐడెంటిఫై చేసుకున్న తర్వాత, మన పేరు దగ్గర సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, డాటర్ ఆఫ్ ద హైయెస్ట్ గాడ్ అని ఎప్పుడైతే వస్తుందో, వీ హ్యావ్ టు ట్రస్ట్ హిమ్, సబ్మిట్, కంప్లీట్ సమర్పణ చేసుకొని ఆయన మీద ట్రస్ట్ చేయాలి. నో మ్యాటర్ వాట్ ద సిచ్యుయేషన్స్ ఆర్, జస్ట్ ట్రస్ట్ హిమ్. ఇంకా మంచోళ్ళు మీ జీవితంలో రావచ్చు. ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, ఎవరైతే రావాలనుకున్నారో వాళ్ళకన్నా బెటర్ పీపుల్ తీసుకొస్తారు దేవుడు, రైట్? అది సబ్మిషన్ అండ్ యూ హ్యావ్ టు ట్రస్ట్ హిమ్. దెన్ యాక్టివ్ సర్వీస్. మనం పని చేయాలి. మనం ఏ పని దేవుడైతే మనకి ఇచ్చారో ఆ పని ఖచ్చితంగా చేయాలండి. దాన్ని క్యాజువల్గా తీసుకోవద్దు. సీరియస్లీ నేను నా ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ లాస్ట్ 1 month, లాస్ట్ అయితే 1 year, ఇప్పుడు మనం 6 to 7 ప్రేయర్ స్టార్ట్ చేసాం కదా. బిగినింగ్లో నేను ఎంత ఇదిగా చేసేదానంటే, నాకు అప్పుడు ఫ్రాక్చర్ అవ్వని అందరికీ తెలుసు కదా, ఫ్రాక్చర్ అవ్వనా నేను అటెండ్ చేసేదాన్ని, లీడ్ చేసేదాన్ని. కానీ ఇప్పుడే దాంట్లోనే దేవుడు నన్ను ఒక జాబ్తో దీవించారు. ఇట్ వాజ్ అ మిరాకిల్, రైట్? సో
దేవుడు దీవించారు. కానీ ఇప్పుడు ఎట్లాగైపోయిందంటే ఆ జాబ్తో ఎంత అలసిపోతున్నానంటే నేను లెగలేకపోతున్నాను 67. అండ్ దట్ గిల్ట్ ఈస్ వేరింగ్ మీ డౌన్. ఐఎమ్ రియల్లీ సీరియస్ అబౌట్ దిస్. అది ఎట్లాగంటే పొద్దున్న లెగిస్తే నాకు ఏదో గిల్టీగా లెగుస్తున్నాను అనమాట. ఏంటి నేను ఎందుకు లేకపోతున్నాను? సో వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్? మనకు ఉంటే దేవుడి మీద భారం పెట్టాలి. అంటే ఆయన అడగాలి, దేవుడా నేను లెగాలనుకుంటున్నాను కానీ లెగలేకపోతున్నాను. నేను ఇదే అడుగుతున్నాను రోజు అనుకుని పడుకుంటాను. ఈవెన్ ఇప్పుడు హెప్సీ మా దగ్గరే ఉంటుంది కదా, చెప్తాను నాకు కాల్ చేయి హెప్సీ, నేను లెగిస్తానని. ఆ కాల్ వస్తుంది, పాస్టర్ గారితో చెప్తాను నాకు కాల్ చేయండి అని. ఆ కాల్ వస్తుంది, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. అంత అలసిపోయి పడుకుందాం అన్నమాట. బట్ దట్ ఈస్ వేయింగ్ మీ డౌన్. సో మనం ఏంటంటే దేవుడి దగ్గర నిజంగా కోరుకోవాలి. ఆయన నేను ఐజియా ఐ డోంట్ రిమెంబర్ విచ్ చాప్టర్, అక్కడ దేవుడు ఏమంటున్నారంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ టు కమ్ అండ్ ఆస్క్ మీ. ఆయన వెయిట్ చేస్తున్నారంట మీరు ఎప్పుడొచ్చి అడుగుతారు. సో వీ హ్యావ్ టు ఆస్క్ హిమ్ అంట. ఆయన దగ్గరికి వెళ్ళి మనం అడగాలి, ఆయన వెయిట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ యాక్టివ్ సర్వీస్, రైట్? సబ్మిషన్ అండ్ ట్రస్ట్. దాని తర్వాత యాక్టివ్ సర్వీస్. వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ వీ షుడ్ డూ ఇట్. దెన్ వాక్యం చదవటం, వాక్యం ధ్యానిస్తాం. చేయండి, స్టార్ట్ చేయండి. చేయకపోతే ఇప్పుడైనా స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ స్టార్ట్ బై రీడింగ్ హాఫ్ అ పారాగ్రాఫ్, 10 verses చదవండి ఫస్ట్. ఆటోమేటిక్గా మీరు లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ మేక్ ఇట్ అ పాయింట్. మేము చెన్నైలో ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారు చెప్పారనమాట, మనం దేవుడికి టైం ఇస్తాం కదా, గాడ్ ఇవాళ మేము 8 o'clock ఫ్యామిలీ ప్రేయర్ ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తామని. దేవుడు అక్కడ కూర్చొని వెయిట్ చేస్తారంట 8 o'clock. ఎందుకంటే వీ హ్యావ్ గివెన్ వర్డ్ అండ్ అవర్ గాడ్ ఈస్ ద వర్డ్ కదా. దేవుడు ఆయన వాక్యం చెప్పారంటే అది నెరవేర్చుతుంది. అది 100% ట్రూ. ఆయన ఏదైనా చెప్పారంటే అది చేస్తారు, రైట్? అట్లాగే మనం చెప్తే ఆయన కూడా అదే అనుకుంటారు, ఓకే నా బిడ్డలు 8 o'clock వస్తా నేను వెళ్ళిపోతాను అనేసి అక్కడ కూర్చొని ఉంటారంట. మనం రాకపోతే వెయిట్ చేసి వెళ్ళిపోతారు. మనం ఏంటి 8 o'clock అదే టైంలో ఏదో ఉంటుంది, సరే 9కి పోస్ట్పోన్ చేస్తాం, మళ్ళీ 10కి పోస్ట్పోన్ చేస్తాం, ఆ రోజు మానేస్తాం, నెక్స్ట్ డే చేస్తాం. అట్లా ఆ క్యాజువల్ యాటిట్యూడ్ ఉంటుంది. బట్ గాడ్ ఈస్ సేయింగ్ దట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ హియర్. నువ్వు రా నా దగ్గరికి, నేను రావటం నేను వెయిట్ చేస్తున్నాను. సో మనం వెళ్తున్నాం ఆయన దగ్గరికి. సో టుడే యాజ్ అ ఉమెన్ వీ షుడ్ రియలీ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ మన ఇన్నర్ బ్యూటీ ఎట్లా కల్టివేట్ చేయాలి, ఎట్లా దాన్ని ఇచ్చేయాలి. సో ఇవన్నీ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ థింగ్ వీల్ ఐడెంటిటీ మనకు దొరుకుతుంది, రైట్? సెకండ్ థింగ్ వీల్ ఫైండ్ గుర్తింపు దొరుకుతుంది మనకి ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి జాయ్, పీస్, సంతోషం, హ్యాపీనెస్, కంఫర్ట్, స్ట్రెంగ్త్, రెస్పెక్ట్, ఇతరుల రెస్పెక్ట్, ఒక కంఫర్ట్, ఒక జాయ్. మీరు ఏ సిచ్యువేషన్లో వెళ్ళినా కూడా ఒక జాయ్ ఉంటుంది మీరు, రైట్? మాకు ఇది లేదు అనేసి మేము అట్లాగే కూలిపోయి ఏడుస్తూ ఉండము. లేదు అంటే అది దేవుడు చిత్తం, దేవుడు నడిపిస్తారు, దేవుడు ఉన్నాడు. ఆ జాయ్ మనలో ఆ జాయ్ ఉంటుంది. ఇంకోటి మనం ప్రేయర్ చేసే విధానం మారుతుంది. మనం ఇంకా చిన్నపిల్లల్లాగా ప్రార్థన చేయాలి, మనం ప్రేయర్ చేసే విధానం కూడా మారుతుంది. అట్లాగే వేరే వాళ్ళకి మనం ఇది చేస్తాం, వేరే వాళ్ళని లేపుతాము, వేరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాము. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఇంకోళ్ళు ఎంకరేజ్ చేస్తే వాళ్ళు మనకన్నా ముందు ఎక్కడికి వెళ్ళిపోతారని ఆ భయంతో ఎంకరేజ్ చేయము. కరెక్టేనా? చాలా మందికి ఉంటుంది అది. ఈవెన్ ఇన్ ఆర్ జాబ్స్ అండ్ ఆల్, మనకు వచ్చింది ఒక టాపిక్ అంటే మనం వాళ్ళకి ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేయము, ఎందుకంటే వాళ్ళు మనకన్నా ముందు వెళ్ళిపోతారు కదా, అప్పుడు మన ఐడెంటిటీ ఏమైపోతుంది. సో అట్లాగే దేవుడు కూడా సేమ్ ఆ ఎంకరేజ్మెంట్ మనం ఎట్లాగంటే మనం ఇంకోళ్ళు ఎంకరేజ్ చేస్తాం వితౌట్ థింకింగ్ దట్ వాళ్ళు మనకన్నా ముందుకెళ్ళిపోతే ఇంకా దేవుడిని ప్రేస్ చేయాలి. ఓకే నాకన్నా బాగా చదువుతున్నారు, లేకపోతే నాకన్నా బాగా చదువుతున్నారు అనేసి. సో దట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్. అండ్ దెన్ వీ విల్ బీ మనం ఏంటి లవ్ అండ్ రెస్పెక్ట్ రేడియేట్ చేస్తాం. చెప్పాం కదా, ఆ యేసుక్రీస్తు పోలికలోకి వస్తాం మనం, కరెక్టేనా? సో అది. అండ్ వీ హ్యావ్ టు ట్రస్ట్ అవర్ గాడ్ అండ్ సీక్ హిస్ డైరెక్షన్, రైట్? మనం ఏ పరిస్థితిలో అయినా ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన డైరెక్షన్ సీక్ చేస్తాం. ఇవన్నీ చేస్తే మనం ఇవన్నీ మనం పొందుతాము. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా మనం పొందుతాము, రైట్? సో హూ ఆర్ వీ? ఐ జస్ట్ వాంట్ టు ఎవ్రీ వన్ షుడ్ సే, ఆల్ ద విమెన్ హియర్. నేను ఒక సెంటెన్స్ చెప్తాను, అది మీరు గట్టిగా చెప్పాలి, అది నమ్మి చెప్పండి, మీ లోపల నుంచి రావాలి, విత్ ద డెప్త్స్ ఆఫ్ యువర్ హార్ట్. హూ ఆర్ వీ? We are the daughters of the
king. Okay? We are the daughters of the king. Hallelujah. So may God bless this word. Thank you Andy for the opportunity ఇచ్చినందుకు పాస్టర్ గారికి పాస్టర్ గారికి థ్యాంక్స్ అండ్ I thank God for giving me this opportunity. థ్యాంక్ యూ అక్క. పదకొండుకి కూడా మంచి మరి వర్తమానాన్ని సంధ్యాక మనకు అందించారు. నిజమండి, మన జీవితంలో మరి ఒక స్త్రీగా మన భౌతికంగా అనేకమైన స్థానం కలిగి ఉంటాం, మన పొజిషన్స్ కలిగి ఉంటాం. ఒక స్త్రీగా మరి ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా మరి అనేకమైన మరి పొజిషన్స్ మన జీవితంలో మనం కలిగి ఉంటాం. కాకపోతే ఆత్మీయంగా మరి దేవునిలో మన స్థానం ఏమిటి, ఆయనలో మనం ఏ విధంగా జీవిస్తున్నాము, ఆయన ఒక సాక్షిగా జీవిస్తున్నామా, ఆయన మన పట్ల కలిగిన ఉద్దేశాన్ని ఏమైందని ఒక్కసారి మనందరూ జ్ఞాపకం చేసుకోవాలండి. కేవలం మరి సంఘానికి రావడము, వెళ్ళడము, మరి ప్రార్థన చేసే కొంత సమయం గడపడమే కాకుండా దేవుడు నీ పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, మరి నిన్ను ప్రతి ఒక్కరిని ఎన్నుకున్నాడంటే ఏదో ఒక ఉద్దేశం కలిగి ఉంటుందని ఖచ్చితంగా. సో మరి దేవుడు నీ పట్ల ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఎలాంటి కార్యములు నీ జీవితం ద్వారా ఇతరుల జీవితంలో జరిగింప చేయనున్నాడు అనేది మనం తెలుసుకొని మరి దాని కొరకు ప్రార్థన చేయడం అనేది, దాని కొరకు జీవించి మరి ఆయన బిడ్డగా మరి ఆయన ఎన్నుకున్న కుమార్తెగా మరి లోకంలో చూసినట్లయితే మనకి ఎన్నో స్థానాలు కలిగి ఉంటాం. మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా భార్యగా, తల్లిగా, చెల్లిగా. బట్ దేవుల్లో మాత్రం కేవలం ఒకే ఒక ఉద్దేశం అనేది తన కుమార్తెగా జీవించి అనేక మందికి సాక్షిగా జీవించడం అనేదే మరి ఆయన మన ఎన్నుకున్న ఉద్దేశం. మరి ఆ ఉద్దేశం అందరూ తెలుసుకొని మరి ఆయనలో ముందుకు జీవించాలని మరి ప్రార్థిస్తామండి. మరి ఈ సమయంలో మనం ముందుకు సాగుతూ మరి చివరి పాట పాడుకుంటూ మరి మనము ఆఫరింగ్స్ మరి అదేవిధంగా మరి టైమ్స్ కూడా సబ్మిట్ చేసుకున్నామండి. అది మన సిస్టర్స్ వచ్చి ఒక స్పెషల్ సాంగ్స్ పాడుతుండగా మనం మరి కానుకలు సమర్పించుకున్నామండి. నీతో
దయచేసి మనమందరం లేచినట్లయితే మనము చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. మొట్టమొదటిగా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు రియల్లీ థ్యాంక్ గాడ్ మరి దేవునికి మహిమ కలుగును కాక. అదేవిధంగా మరి ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఎంతో కోఆర్డినేషన్ ఇదంతా కూడా చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సంధ్యాక. దయచేసి ఒకసారి సంధ్యకి చెప్పట్టు కొట్టి దేవుని మహిమపరచండి. మంచి వర్తమానం దేవుడు మనందరికీ కూడా దయచేస్తాడు. దేవుడి యొక్క కృప, దేవుడు మనందరికీ కూడా కృప ఇస్తాడు. ఆ యొక్క కృపలో మనము ఆత్మీయంగా ముందుకు సాగాలి. మనమందరం కూడా కుమార్తెలము క్రీస్తులో మనకు ఒక గుర్తింపు ఉంది. దేవుడు మనకు ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మనము ఒక వెలుగుగా, ఒక సాక్షిగా మనం జీవించాలి. కుటుంబంలో ఎక్కడైతే మీరు ఉన్నారో దేవుడు ఆ యొక్క స్త్రీ మాతృత్వం, అదేవిధంగా ఒక స్త్రీ ఒక స్థానాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఒక చిన్న చూపుగా కాకుండా ఒక దేవుడు మిమ్మల్ని ఎలివేట్ చేశారండి. ఏమైనా ఒక ఉన్నత స్థానానికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా వందనాలు. థ్యాంక్ యూ సువర్ణ సిస్టర్, థ్యాంక్ యూ జోసా సిస్టర్, థ్యాంక్ యూ ఫర్ సింగింగ్ పుష్ప సిస్టర్ అండ్ హెప్సిబా సిస్టర్ ఫర్ సింగింగ్ సాంగ్స్. మే గాడ్ బ్లెస్ యూ. అదేవిధంగా మీరందరూ కూడా మరి మీ యొక్క అమ్మగారి గురించి చెప్పారు ముందుకొచ్చి. మీరందరూ కూడా మీ అమ్మగారిని కూడా గుర్తు చేసుకున్నారు. వారికి మనము మేబీ కొంతమంది దేవుని చెంత వెళ్ళిపోయారు. మీ అందరూ కూడా మరి వారు చేసిన కృషిని బట్టి మీరు కూడా మీ యొక్క పిల్లల్ని లేకపోతే ఆ యొక్క ఆత్మీయతలో ఆ యొక్క దర్శనంలో ముందుకు వెళ్తున్నారు. దేవుడు మిమ్మల్ని కూడా మీ కుటుంబాన్ని కూడా దీవించుగాక. దయచేసి ప్రాముఖ్యంగా స్త్రీల గురించి మనం ప్రార్థన చేసి మనం వాళ్ళకి దేవుడిని అభివృద్ధించుకుంటామని దానికైనా వచ్చి స్త్రీల గురించి ప్రార్థన చేస్తారు. దానితో మనం ప్రార్థన చేస్తున్నాం. అర్థం చేద్దామండి. అలాగే ఏం చెప్పాలి. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం. నిజంగా ప్రభావ వందనాలు ప్రభావ మాకు ఉమెన్స్ మరి చేసుకునే విధంగా ఇచ్చిన తండ్రి. మన అందరూ వచ్చి స్త్రీలందరూ వచ్చి మరి ఆనందంగా మన ప్రభావ పార్టిసిపేట్ చేసుకుని ఉన్నారు తండ్రి. వాక్యం ద్వారా మన గుట్టిన వల్ల తండ్రి సహాయం చేయండి. అవును ప్రభావ మేము కూడా ప్రిపేర్ అవ్వాలి తండ్రి. మరి ప్రతి స్త్రీ ప్రిపేర్ అవ్వాలి తండ్రి. వాళ్ళ బాధ్యతలు తెలుసుకోవాలి ప్రభావ. మీలో ఏ బాధ్యత తెలుసుకొని మరి ఇప్పుడు వాళ్ళ తెలుసుకొని ముందుకెళ్ళే విధంగా మరి వాళ్ళ తలాంతులు మీ గురించి వాడే విధంగా వాళ్ళకి సహాయం చేయండి. అవును తండ్రి, లోకంలో ఉన్నాము, పిలుపుని బట్టి చేయలేకపోతున్నాం తండ్రి. క్షమించండి. క్షమించి ఈరోజు మరి తండ్రి శక్తిని ఇవ్వండి. ఇక్కడ ఉన్న ప్రతి స్త్రీకి శక్తినిచ్చి మరి తండ్రి మీరు వర్క్ చేసే విధంగా నడిపించండి. వన్స్ అగైన్ ప్రభావ వాళ్ళ ఫ్యామిలీస్ని ఆశ్రయించండి ప్రభావ. వాళ్ళ ప్రార్థనని వాళ్ళని ఆలకించండి ప్రభావ. ప్రతి ఒక్కరితో తోడై ఉండి ప్రభావ మీరే నడిపించండి. వన్స్ అగైన్ ప్రభావ స్టే సందర్భంగా మాకు అందరికీ అవకాశం ఇచ్చినటువంటి మీరే సహాయం చేసి ఇంకా ఎన్నో ఉత్సవాలను ఈ చర్చలో చేసుకునే విధంగా నడిపిస్తున్నాం. మాతో ఇచ్చిన సమయానికి వదలాలి. కొద్ది స్థితి ఆరాధన ఏసై అతి పరిశ్రమ కొన్ని వేగం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభావ మీకే వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. ప్రతి ఒక్క స్త్రీని అదేవిధంగా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించడం ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. ప్రాముఖ్యంగా ప్రభావ మరి ఒకసారి శిష్యుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. సంపూర్ణమైన స్వస్థత మీరు అనుగ్రహించడం ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. అదేవిధంగా ప్రభావ చిన్నపిల్లలు ఎగ్జామ్స్ నడుస్తుండగా ప్రభావ మీరు ఒక జ్ఞానంతో వాళ్ళు నిపుణులను ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. దాన్ని మీరు లాభకరపరుస్తూ ఈ యొక్క ప్రత్యేక దినంలో ప్రభావ ప్రతి ఒక్క స్త్రీ ప్రభావ మరి వారు తను మరి హోప్ని నిరీక్షణ కోల్పోకుండా ప్రభావ మీ యొక్క విశ్వాసములో ఆత్మతలో ముందుకు అడుగుపెట్టి ఆ యొక్క క్రమంలో మీరు నడిపించడం ప్రార్థన చేస్తూ ఏ సరి పరిశుద్ధనామని వేడుకొచ్చున్నాం తండ్రి. తండ్రి అయిన ప్రేమ కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడై ఉంటుంది కాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మే గాడ్ బ్లెస్ యూ. వెరీ రిక్వెస్ట్ యూ ప్లీజ్ కమ్ ఎవ్రీ సండే. అదేవిధంగా మీ యొక్క స్నేహితులను కూడా మీరు ఆహ్వానించండి. వీ షుడ్ నాట్ సీ ఎంప్టీ సీట్స్. ఇట్ మీన్స్ దట్ వీఆర్ నాట్ ఇన్వైటింగ్. ఓకే. We have many friends, right? Many family members. Please invite them. And thank you so much for coming. Adevitanga, we have special snacks for all of you. Have good fellowship with one another. May God bless you. Thank you. Thank you all. God bless you.